మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మరొకసారి మిమ్మల్ని అందరినీ కూడా ఈ యొక్క సాయంకాలపు ఆన్లైన్ బైబిల్ స్టడీకి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. మరి మనం ప్రతి వారం కూడా దేవుని యొక్క వాక్యాన్ని ఈ రీతిగా క్రమమైనటువంటి రీతిలో, అలాగే ఒక లోతైనటువంటి విధానంలో, అలాగే మరి మన జీవితాలకు ఆ వాక్యాన్ని అన్వయించుకుంటూ దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకుంటున్నాం. మరి ప్రభువు మనకు ఒక మంచి అవకాశం ఇచ్చారు. ఈ యొక్క అవకాశాన్ని మనం సద్వినియోగపరుచుకొని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడంలో ఉన్నటువంటి గొప్ప ఆశీర్వాదాన్ని మనందరూ కూడా పొందుకోవాలని మరి నేనైతే ఆశిస్తూ ప్రార్థనాపూర్వకంగా ఈనాటి బైబిల్ స్టడీని ప్రారంభించుకుందాం. మరి మనం గత కొద్ది వారాలుగా బైబిల్ గ్రంథంలోని నూతన నిబంధనలో, కొత్త నిబంధనలో ఉన్నటువంటి 5వ పుస్తకం అయినటువంటి అపోస్తులుల కార్యములు, ద బుక్ ఆఫ్ యాక్ట్స్ ఆఫ్ ది అపోజల్స్ అని కూడా పిలుస్తారు. సో మరి ఆ యొక్క గ్రంథాన్ని మరి మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఇదివరకే మనము 19 అధ్యాయాలు 19 చాప్టర్స్ని ముగించాము. ఈరోజు 20వ అధ్యాయాన్ని మరి మనము ధ్యానించుకోబోతున్నాం. కాబట్టి అందరూ కూడా మరి ప్రార్థనాపూర్వకంగా ఈ యొక్క బైబిల్ స్టడీలో పార్టిసిపేట్ చేయాలని ప్రభుపేట కోరుతూ ఉన్నాను. మరి మన యొక్క పరిశుద్ధ గ్రంథాలను అపోస్తుల కార్యాల గ్రంథము 20వ అధ్యాయానికి వద్దాం. ఈ స్లైడ్ మీకు అందరికీ కనిపిస్తుంది కదండి, రైట్. సో ఇక్కడ ఉన్నటువంటి టైటిల్ అందరు కూడా ఒకసారి చదువుతారండి. మీరు జస్ట్ మైక్స్ ఆన్ చేసుకొని ఈ టైటిల్ అందరు కూడా చదవండి. హెడ్డింగ్ లేక టాపిక్ ఆఫ్ ది చాప్టర్, స్పిరిచువల్ మెచ్యూరిటీ. బ్రాకెట్లో ఏముందండి? చదవండి అందరు ఒకసారి. whole counsel of God. త్రూ ద హోల్ కౌన్సిల్ ఆఫ్ గాడ్. స్పిరిచువల్ మెచ్యూరిటీ, ఆత్మీయ పరిపక్వత అనే అంశము, అనే టాపిక్ లేక అనే థీమ్ ఈ యొక్క 20వ అధ్యాయంలో మరి మనము చూడగలం. ఇది క్రైస్తవ జీవితానికి చాలా ప్రాముఖ్యమైనది. క్రైస్తవ జీవితంలో మరి మన జీవితంలో మరి రోజులు, వారములు, నెలలు, సంవత్సరాలు గడిచే కొద్దీ దేవుడు కూడా మన నుంచి ఏది ఆశిస్తారు అంటే మనము ఆత్మీయంగా ఎదగాలి అని ఆయన కోరుకుంటారు. అందుకే అపోస్తుడైన పౌలు హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో కూడా ఆయన ఒక విషయాన్ని తెలియజేస్తారు. మరి కాలమును బట్టి చూస్తే మీరు ఈ సమయానికి వాక్య బోధకులుగా మీరు ఉండాలి. అయితే మీరు ఇంకా మరి మూల పాఠంలోనే వింటూ మరి పసిపిల్లలుగా, పాలు త్రాగేటటువంటి పసిపిల్లలుగానే మీరు ఉన్నారు. బలమైనటువంటి ఆహారము తీసుకునేటటువంటి పెద్దలుగా మీరు లేరు అని చెప్పి ఆయన బాధతో మీలో ఆత్మీయ పరిపక్వత లేదు, కాబట్టి మీరు ఆత్మీయంగా ఎదగవలసిన వారై ఉన్నారు, మీలో ఆ యొక్క ఆత్మీయ పరిపక్వత రావాలి అనే విషయాన్ని ఆయన చాలా సందర్భాల్లో పౌలు రాసిన పత్రికల్లో కూడా ఆయన తెలియజేస్తున్నారు. మరి ఈ అపోస్తల కార్యంలో కూడా ఈ 20వ అధ్యాయంలో కూడా మనం చూసినప్పుడు అదే విషయం మనకు అనిపిస్తుంది. ముఖ్యంగా మరి ఈ అంశము లేక ఈ థీమ్ మనము ఎక్కడి నుంచి తీసుకున్నామంటే 26వ వచనము, 27వ వచనం, ఆ రెండు వచనాలు ఎవరైనా ఒకసారి చదువుతారండి? ప్లీజ్ రీడ్ వర్సెస్ 26 and 27. ఇంగ్లీష్ అయినా పర్లేదు, తెలుగు అయినా పర్లేదు. అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయము 26, 27. కాబట్టి మీలో ఎవరి నాశనము విషయమైనను నేను దోషిని కానని నేడు మిమ్మును సాక్ష్యము పెట్టుచున్నాను. దేవుని సంకల్పం అంతయు మీకు తెలుపకుండా నేనేమీ దాచుకొనలేదు. రైట్. సో దేవుని సంకల్పం అంతయు నేను మీకు తెలుపకుండా నేనేమీ దాచుకొనలేదు అని పౌలు అక్కడ ఉన్నటువంటి వారితో చెప్తూ ఉన్నారు. ద హోల్ కౌన్సిల్ ఆఫ్ గాడ్, దేవుని సంకల్పం అంతయు. దాని గురించిన వివరాలు మనము ఆ వచనాలకి, ఆ సెక్షన్కి వచ్చినప్పుడు తర్వాత చూద్దాము. అయితే ఈ దేవునిలో మనం ఎదుగుతూ ఉండగా ఆత్మీయ పరిపక్వత చెందాలి అంటే ఏది మనకు సహాయపడుతుందో ఈరోజు మరి మనం చూడబోతున్నాం. వాట్ ఈజ్ ద మీనింగ్ ఆఫ్ ది హోల్ కౌన్సిల్ ఆఫ్ గాడ్? దేవుని సంకల్పం అంతయు అంటే అర్థమేంటో ఈరోజు మనము ధ్యానించుకోబోతున్నాం, రైట్. సో అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, స్టార్టింగ్లో ఈ అధ్యాయం అంతటి సారాంశం కూడా
మరి విశ్వాసులుగా లేక దేవుని సేవ చేసేవారైనా సరే ఎవరైనా కూడా మనందరిలో దేవుడు చూడాలనుకుంటున్నది, కోరుకుంటున్నది ఆత్మీయంగా మరి మనము ఎదగాలి. స్పిరిచువల్ గ్రోత్, స్పిరిచువల్ డెవలప్మెంట్ లేక స్పిరిచువల్ మెచ్యూరిటీ అనేది మన జీవితాల్లో ఉండాలి అనే విషయాన్ని మరి మనం మొదట్లో గ్రహిద్దాం. దాన్ని ఆధారం చేసుకొని ఈ యొక్క అధ్యాయాన్ని చూద్దాం. ఈ అధ్యాయంలో మనం చూసినప్పుడు ఇదివరకే మనం చూసాం, లాస్ట్ చాప్టర్ 19 అధ్యాయం కూడా చూసేటప్పుడు పౌలు గారు ఇక్కడ ఆయన చేస్తున్నటువంటి 3వ సువార్త యాత్రలో ఇక్కడ ఆయన ఉన్నారు. హీఈస్ ఇన్ ద థర్డ్ మిషనరీ జర్నీ. మొదటి సువార్త యాత్ర, ఫస్ట్ మిషనరీ జర్నీ, సెకండ్ మిషనరీ జర్నీ, అలాగే థర్డ్ మిషనరీ జర్నీ కూడా ఉంది. అలాగే చివరికి ఫోర్త్ది కూడా, అది దాన్ని జర్నీ టు రోమ్ అని కూడా పిలుస్తారు. అది రోముకి వెళ్ళిన ప్రయాణం. సో కాబట్టి ఆయన ఇప్పుడు ఈ 20వ అధ్యాయంలో ఉన్నటువంటి సంగతులు మనం చూస్తున్నప్పుడు హీఈస్ పార్ట్ ఆఫ్ ది థర్డ్ మిషనరీ జర్నీ. అలాగే ఈ అధ్యాయంలో మనము చూసుకోబోయే ఒక ప్రాముఖ్యమైన అంశం కూడా ఏంటి అంటే, అక్కడ ఉన్నటువంటి ఎఫెసు ప్రాంతం నుంచి వచ్చినటువంటి పెద్దలకు, అంటే సంఘ పెద్దలకు లేక ఆత్మీయ నాయకులకు ఆయన మరి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి సలహాలు, సూచనలు, తన హృదయాన్ని విప్పి కొన్ని విషయాలు చెబుతారు. అది కూడా చూడబోతున్నాం ఈ అధ్యాయంలో. మరి ఈ అధ్యాయం అంతట్లో కూడా దేని మీద ఈ అధ్యాయం ఫోకస్ చేస్తుంది అంటే, దిస్ చాప్టర్ ఫోకసెస్ ఆన్ లీడర్షిప్, ఫెయిత్ఫుల్నెస్ అండ్ మెచ్యూరిటీ. అంటే దేవుడు మనలను ఒక ప్రదేశంలో నాయకులుగా మనల్ని పెట్టినప్పుడు, ఒక ప్లేస్లో మీరు ఒక లీడర్గా ఉన్నప్పుడు ఆ లీడర్షిప్ని ఎలా మీరు ముందుకు తీసుకుని వెళ్ళాలి, ఎలా మరి మనము ప్రవర్తించాలి, ఫెయిత్ఫుల్నెస్ ఎలా మరి మనము నమ్మకముగా, ఓకే, సిన్సియర్గా, ఫెయిత్ఫుల్గా దేవుడు మనకిచ్చినటువంటి ఆ టాస్క్, ఆ రెస్పాన్సిబిలిటీ, ఓకే, ఆ యొక్క కమిట్మెంట్స్, ఓకే, ఏవైతే దేవుడు మనకి అప్పగిస్తాడో వాటిలో ఎలాగా నమ్మకంగా ఉండాలి. ఇక తర్వాత అలా నమ్మకంగా ఉంటూ ఏ రీతిగా పరిపక్వతలోకి ఎదగాలి, హౌ టు గ్రో ఇన్ టు మెచ్యూరిటీ అనే ఒక అంశాన్ని కూడా మరి మనం ఈ యొక్క అధ్యాయంలో చూడబోతున్నాం. ఇక తర్వాత ఇక చివరిగా మనం ఈ యొక్క అధ్యాయంలో చూస్తే ఏంటంటే, సంఘ నాయకులకు, అంటే ఎవరైతే మినిస్ట్రీ చేస్తూ ఉన్నారో లీడర్స్, చర్చ్ లీడర్స్కి పౌలు ఇచ్చినటువంటి ఏకైక సందేశము ఇక్కడ మనకు అపోస్తుల కార్యాలో ఇక్కడ మాత్రమే మరి మనకు కనిపిస్తుంది. దాన్ని ఈ యొక్క అధ్యాయంలో మరి మనం చూడబోతున్నాం. రైట్. సో కాబట్టి ఓవరాల్గా థీమ్ చదవండి ఎవరైనా. అక్కడ మీరు చూస్తున్న థీమ్ ఏంటి? స్పిరిచువల్ మెచ్యూరిటీ. ఎస్, స్పిరిచువల్ మెచ్యూరిటీ, ఆత్మీయ పరిపక్వత అనేది మెయిన్ థీమ్ ఆఫ్ దిస్ చాప్టర్ 20. 20వ అధ్యాయం ఒక ప్రాముఖ్యమైనది అది, సో మర్చిపోకండి. మరి ఈ స్పిరిచువల్ మెచ్యూరిటీ అంటే ఏంటి అంటే, ఇక్కడ జస్ట్ బ్రీఫ్గా అక్కడ కొన్ని పాయింట్స్ ఉన్నాయి. ప్లీజ్ రీడ్ ద ఫస్ట్ వన్, ద ఫస్ట్ పాయింట్. నాట్ ఎమోషనలిజం ఆర్ సక్సెస్. రైట్. స్పిరిచువల్ మెచ్యూరిటీ అన్నప్పుడు మనము కొన్నిసార్లు మిస్అండర్స్టాండ్ చేసుకునే అవకాశం కూడా ఉంది. సో అందులో ఇట్ ఈస్ నాట్ ఎమోషనలిజం, లేకపోతే సక్సెస్, లేకపోతే నేను చాలా విషయాల్లో సక్సెస్ఫుల్గా ఉన్నాను కాబట్టి నేను స్పిరిచువల్గా మెచ్యూర్గా ఉన్నాను అని మనం చెప్పలేము. ఓకే, లేకపోతే మనం ఏదో ఇమోషన్స్ని ఎక్స్ప్రెస్ చేసినంత మాత్రాన కూడా దట్ డస్ నాట్ మీన్ దట్ యు ఆర్ స్పిరిచువలీ మెచ్యూర్డ్. ఓకే, అయితే మరి వాట్ ఈజ్ స్పిరిచువల్ మెచ్యూరిటీ ఆర్ హౌ డు యూ కన్సిడర్? ఓకే అని కనుక చూస్తే, నౌ ప్లీజ్ రీడ్ ద సెకండ్ పాయింట్. రెండో పాయింట్ చదవండి. ఓకే, గ్రోత్ త్రూ ద వర్డ్. దేవుని యొక్క వాక్యమును ఆధారం చేసుకొని ఎవరైతే దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ, దేవుని యొక్క వాక్యాన్ని గ్రహిస్తూ, ఆ యొక్క వాక్యంలో ఉన్నటువంటి సంగతులను తమ హృదయాలకు అన్వయించుకొని వాక్య ప్రకారంగా జీవిస్తూ ఉంటారో వారి జీవితాల్లోనే నిజమైనటువంటి ఆత్మీయ ఎదుగుదల ఉంటుంది. సో కాబట్టి స్పిరిచువల్ మెచ్యూరిటీ ఈజ్ క్లోజ్లీ అసోసియేటెడ్ ఆర్ రిలేటెడ్ విత్ ద బైబిల్, విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. సో కాబట్టి వర్డ్ ఆఫ్ గాడ్కి మనం చాలా ప్రాముఖ్యతనివ్వాలి, ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఓకే, సో నాట్ మిగతా వాటి విషయాలు కాదు. తర్వాత ఈ స్పిరిచువల్ మెచ్యూరిటీ మనకి ఇంకా ఎలాగా దేవుడు కలుగ చేస్తాడు, హౌ డు యూ గ్రో స్పిరిచువలీ ఎట్ టైమ్స్, ప్రాక్టికల్గా మనం మాట్లాడాలంటే, నౌ ప్లీజ్ రీడ్ ద థర్డ్ పాయింట్. ఏముంది ఇక్కడ? మూడో పాయింట్.
ఎవరైనా చదవండి. faithfulness amid suffering. మనము జీవితంలో కొన్ని శ్రమల గుండా, ఇబ్బందుల గుండా, రైట్? సో మరి ప్రతికూల పరిస్థితుల గుండా మనందరూ కూడా ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో వెళ్తూ ఉంటాం కదండి. లైఫ్లో మనకు అప్స్ అండ్ డౌన్స్ అనేవి మనకు వస్తూ ఉంటాయి. అయితే ఈ యొక్క అప్స్ అండ్ డౌన్స్ మధ్యలోనే, ఎత్తు పల్లాల మధ్యలోనే, ఇబ్బందులు ప్రతికూల పరిస్థితుల మధ్యలోనే మనం గనక దేవుని కొరకు మరి నమ్మకంగా జీవించినట్లయితే, ఆయన వాక్యమును ఆధారం చేసుకుని మనం జీవించినట్లయితే, దేవుని విడిచిపెట్టకుండా, ఆత్మీయత విడిచిపెట్టకుండా, ప్రార్థనను విడిచిపెట్టకుండా, మరి మనం దేవుని మీద ఆధారపడి జీవించినట్లయితే, ఆ యొక్క పరిస్థితిలోనే నమ్మకంగా ఉన్నట్లయితే, అప్పుడు దట్ హెల్ప్స్ అస్ టు గ్రో స్పిరిచువలీ. ఆత్మీయంగా ఎదగడానికి అది మనకు సహాయపడుతుంది. ఇక చివరిగా మీరు చూస్తున్న ఈ లైన్ చదవండి ఇక్కడ. Integrity and perseverance. యథార్థత, ఓకే, మరియు సహనం. ఎప్పుడు మనం ఆత్మీయంగా ఎదుగుతూ ఉంటాము అంటే, మనం ఎప్పుడైతే దేవుని ఎదుట యథార్థమైనటువంటి హృదయాన్ని కలిగి, ఓకే, సిన్సియర్గా, ఆనెస్ట్గా, ఓపెన్గా దేవుని ఎదుట మనం జీవిస్తూ ఉంటామో, అలాగే మరి అన్ని విషయాల్లో మరి మనము ఓపికతో, ఓర్పు కలిగి, సహనంతో మరి అన్ని పరిస్థితుల్లో కూడా మనం దేవుని వైపు చూస్తూ జీవిస్తూ ఉంటామో, అప్పుడు ఓకే, దట్ షోస్ దట్ యు ఆర్ స్పిరిచువల్లీ మెచ్యూర్డ్. సో అందుకే ఈ అధ్యాయంలో ఆత్మీయంగా మరి ఆత్మీయ పరిపక్వత, స్పిరిచువల్ మెచ్యూరిటీ ఎవరిలో ఉందో తెలుసుకోవాలి అంటే, దేర్ ఆర్ సర్టన్ మార్క్స్ ఆర్ దేర్ ఆర్ సర్టన్ క్వాలిటీస్ దట్ యు కెన్ ఫైండ్. సో కాబట్టి మనం వీఆర్ గోయింగ్ టు ఎక్స్ప్లోర్ దట్ ఇన్ దిస్ చాప్టర్. సో ఇట్స్ అ వండర్ఫుల్ చాప్టర్ వేర్ వన్ విల్ నో లైక్ వెదర్ am I spiritually matured or not. ఆత్మీయంగా నేను పరిపక్వత చెందిన వ్యక్తినా కాదా అనేది మనకు మనమే సెల్ఫ్ ఎగ్జామినేషన్, స్వపరీక్ష చేసుకోవడానికి ఉపయోగపడే కొన్ని హాల్ మార్క్స్, లేక కొన్ని క్వాలిటీస్, కొన్ని క్యారెక్టరిస్టిక్స్, కొన్ని లక్షణాలను ఈ అధ్యాయంలో మరి మనము చూడబోతున్నాం. మరి అధ్యాయంలో 38 వచనాలు ఉన్నాయి. దెర్ ఆర్ 38 వర్సెస్ ఇన్ దిస్ చాప్టర్ 20. సో ఈ 38 వచనాలను మనం ఈజీగా అర్థం చేసుకోవడానికి నేను ఇక్కడ ఒక 4 పాయింట్స్ని అవుట్లైన్గా ఇక్కడ మెన్షన్ చేశాను. 4 విషయాలు ఇందులో మనం చూడొచ్చు. మొదటి 6 వచనాల్లో పౌలు అక్కడ ఉన్నటువంటి విశ్వాసులను లేక శిష్యులను ఆయన బలపరుస్తూ ఉన్నారు. దాన్ని మరి మనం మొదటి 6 వచనాలు చూద్దాం. ఇక 7 to 12, 7 నుంచి 12 వచనాల్లో యు సీ ద హంగర్ ఫర్ ద వర్డ్. ప్రజల్లో, అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఉన్న ప్రజల్లో వాక్యం కొరకైనటువంటి ఆకలి అనేది మరి మనం చూడొచ్చు. ఇక నెక్స్ట్ 13 to 16, ఓకే, అక్కడ డిసిప్లిన్డ్ ఒబీడియన్స్, ఏ రీతిగా మరి మనము దేవునికి క్రమశిక్షణతో కూడినటువంటి విధేయత చూపించాలో దాని గురించి చూద్దాం. ఇక చివరిగా 17 నుండి 38 పౌలు జీవితాన్ని ఆధారం చేసుకొని ఏ రీతిగా ఆయన మనకు ఒక మోడల్ మెచ్యూర్ లీడర్గా ఉన్నాడు అనే విషయాన్ని చూడబోతున్నాం. ఒక మాదిరిగా పాల్ బికమ్స్ ఎ రోల్ మోడల్ ఫర్ ఆల్ ఆఫ్ us ఇన్ దిస్ చాప్టర్. దీనికి స్పిరిచువల్ మెచ్యూరిటీ. సో స్పిరిచువల్ మెచ్యూరిటీ అనే పదాన్ని మీరు ఓకే దృష్టిలో ఉంచుకోండి. దాన్ని మనం మెయిన్ థీమ్గా తీసుకొని ఇక ఈ యొక్క అధ్యాయాన్ని అంతా కూడా మరి మనము ఇప్పుడు అధ్యయనం చేయబోతున్నాం, స్టడీ చేయబోతున్నాం. ఓకే, రైట్. సో ఎవరైనా మైక్ ఆన్ చేసుకొని మొదటి భాగమైనటువంటి 6 వచనాలు చదవండి. ఆ అల్లరి అడిగిన తరువాత పౌలు శిష్యులు తన యొద్దకు పిలువనంపించి హెచ్చరించిన మీదట వారి యొద్ద సెలవు పుచ్చుకొని మసిదోనియాకు వెళ్ళుటకు బయలుదేరెను. ఆ ప్రదేశంలో యందు సంచరించు పెక్కు మాటలతో వారిని హెచ్చరించి గ్రీసునకు వచ్చెను. అతడు అక్కడ 3 నెలలు గడిపి ఓడ ఎక్కి సిరియాకు వెళ్ళని ఉండగా అతని విషయమై యూదులు కుట్ర చేయుచున్నందున మసిదోనియా మీదుగా తిరిగి రావాలని నిశ్చయించుకొనెను. మరియు పుర్రు కుమారుడు బెరియా పట్టణస్థుడైన సోప్రాతును తెసలోనికలో అర్తీసకును సెక్కెందుకును
దెర్బే పట్టణస్థుడైన గాయిను, తిమోతియును, ఆసియా దేశస్థులైన తూకికి, తోఫ్రీమును అతనితో కూడా వచ్చిరి. వీరు ముందుగా వెళ్లి త్రోవలో మా కొరకు కనిపెట్టుకుని ఉండిరి. పురిన రొట్టెలు దినములైన తరువాత మేము ఓడ ఎక్కి ఫిలిప్పు విడిచి 5 దినముల్లో త్రోయకు వచ్చి అచ్చట వారి యొద్ద 7 దినములు గడిపితిమి. చాలండి, థ్యాంక్ యూ. గమనించండి, మొదటి 6 వచనాలు, ఫస్ట్ 6 వర్సెస్ చదివారు. మరి లాస్ట్ వీక్ ఎవరైతే మీరు అటెండ్ అయ్యారో మీకు తెలుసు, 19th చాప్టర్లో పౌలు ఎఫెసు అనేటువంటి ప్రాంతంలో ఉన్నారు. అది కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి పట్టణము అని కూడా చెప్పాను. ఆ రోజుల్లో మరి అది భయంకరమైనటువంటి విగ్రహారాధన, మరి ఇతరత్ర వాటికి అది పేరుగాంచినటువంటి ఒక స్థలం. అయితే మరి దేవుడు అది ఒక టఫ్ ప్లేస్ అయినప్పటికీ కూడా, మరి ఒక కష్టమైనటువంటి ప్రాంతమైన కూడా దేవుడు అతన్ని నడిపించారు, పౌల్ని నడిపించారు. అక్కడ మరి ఆయన అనేక మందికి, ముఖ్యంగా విగ్రహారాధన చేసేటటువంటి వారికి, అన్యజనులకు అక్కడ సువార్తను ప్రకటించారు. ఆ రోజుల్లో 7 వండర్స్ ఆఫ్ ద వరల్డ్లో ఒక వండరు అక్కడ ఉంది ఎఫెసులో. అది టెంపుల్ ఆఫ్ డయానా లేక ఆర్తమే దేవి అని కూడా అంటారు. ఆర్తమే దేవికి సంబంధించినటువంటి ఒక దేవాలయము అక్కడ ఉన్నది. చాలా పెద్ద దేవాలయము, అనేక స్థలాల నుంచి ప్రజలకు అక్కడికి వచ్చేటటువంటి వారు. అయితే మరి పౌలుని దేవుడు ఆ ప్రాంతానికి నడిపించి అన్యజనుల మధ్య వారికి సువార్తను ప్రకటించడానికి దేవుడు అతన్ని ఉపయోగించుకున్నారు. ఎప్పుడైతే మరి ఆయన సువార్త ప్రకటించారో మనం చూస్తూ వచ్చాం ఇదివరకే కదండి. దేవుడు ఎక్కడైతే పౌలుని నడిపించారో అక్కడ సువార్త ప్రకటించినప్పుడు దేర్ ఆర్ 2 types ఆఫ్ రెస్పాన్సెస్ కదండి. సో ఒకరేమో నిజంగా ఆ సువార్తను విని అంగీకరించి రక్షణ పొందినటువంటి వారు ఒకవైపు మనం చూస్తాం. ఇంకొక వైపు ఏమో సువార్తను వ్యతిరేకించేవారు, విభేదించేవారు, అక్కడ ఒక ప్రాబ్లంని క్రియేట్ చేసేవారు. ఒక అల్లరి మూక కూడా అక్కడ ఉండి మరి అతన్ని ఇబ్బంది పెట్టాలని అనేక రకాలుగా ప్రయత్నించారు. అయితే అక్కడ ఉన్నటువంటి ఒక నాయకుడి ద్వారా, లోకల్ లీడర్ ద్వారానే, ఓకేనా, మరి ఆ యొక్క అల్లరిని కామ్ చేయడానికి కూడా సో దేవుడు అక్కడ ఒక పరిస్థితిని కలుగచేశాడు, రైట్. ఇక దాని తర్వాత దీనికి కంటిన్యూ చెప్పాలంటే మరి మనం 19కి కంటిన్యూషన్ 20th చాప్టర్. అందుకే మనం ఇప్పుడు కూడా ఆ కంటిన్యూటీలో చదవాలి. అప్పుడు దెన్ యూ విల్ అండర్స్టాండ్ ది ఎంటైర్ కాంటెక్స్ట్ ఇన్ ఎ క్లారిటీ అనమాట. ఓకే. తర్వాత ఇప్పుడు మరి మనం చూసినప్పుడు 20వ అధ్యాయంలో ఇక ఆ అల్లరి అణిగిన తర్వాత, అంటే దట్ మీన్స్ 19th చాప్టర్లో పౌలు ఎఫెసులో ఉండి సువార్త ప్రకటించినప్పుడు ఎవరైతే కొంతమంది అల్లరి మూక, పడని వారు, సువార్తను ద్వేషించేటటువంటి ప్రజలు అల్లరి సృష్టించి అనేక మందిని పురికొల్పి అక్కడ ఒక సమస్యను సృష్టించాలని ప్రయత్నించారో, సరే మొత్తానికి ఏదేమైనా అక్కడ ఉన్నటువంటి ఒక లీడర్, లోకల్ లీడర్ ద్వారానే అది సమస్య పోవడానికి, అది కామ్ అవడానికి అక్కడ పరిస్థితులు అనుకూలపరిచాడు దేవుడు. ఇక ఎప్పుడైతే అది అలాగ కామ్ అయిపోయిందో, ఆ అల్లరి అణిగిన తర్వాత పౌలు ఏం చేశాడండి, శిష్యులను తన యొద్దకు పిలువనంపి హెచ్చరించిన మీదట వారి యొద్ద సెలవు పుచ్చుకొని మాసిదోనియాకు వెళ్ళుటకు బయలుదేరాను. ఆయన ఇక మాసిదోనియా అనే ప్రాంతానికి వెళ్ళడానికి, అది యాక్చువల్గా చెప్పాలంటే యూరోప్ కాంటినెంట్, ఐరోపా ఖండానికి సంబంధించినటువంటి ప్రాంతం. మరి అక్కడికి వెళ్ళడానికి ఆయన బయలుదేరాడు. ఇక ఆ ప్రదేశంలో సంచరించి పెక్కు మాటలతో వారిని హెచ్చరించి గ్రీసునకు వచ్చెను. ఓకేనండి. సో అక్కడ పెక్కు మాటలతో వారిని హెచ్చరించి అని మనం చూస్తాం. ఓకే. సో అక్కడ ఆయన ఏం చేస్తున్నారు, అక్కడ ఉన్నటువంటి విశ్వాసులను, లేక ఎవరైతే ప్రభుకి శిష్యులుగా ఉన్నారో, ద డిసైపుల్స్ ఎవరైతే ఉన్నారో వారిని ఆయన బలపరుస్తూ వచ్చారు. దేని చేత? దేవుని యొక్క వాక్యం చేత ఆయన వారిని బలపరుస్తూ వచ్చారు. సో కాబట్టి ఆయన చేసినటువంటి ఆ ప్రాముఖ్యమైనటువంటి పరిచర్య చాలా చాలా ఇంపార్టెంట్గా మరి మనము చూస్తూ ఉన్నాం. సో ఫస్ట్ సెక్షన్లో మనం చూసి నేర్చుకునేటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి లెసన్ ఏంటి అంటే, హీ స్ట్రెంథనింగ్ ద డిసైపుల్స్. ఆయన విశ్వాసులను ఆయన బలపరుస్తూ వచ్చారు. ఒకవేళ ఎవరి దగ్గరైనా ఇంగ్లీష్ బైబిల్ ఉంటే ఒకసారి ఆ వచనం మాత్రమే చదవండి. చాప్టర్ 20 verse 3.
Acts 20, ఆ, verse 3. చదవండి ప్లీజ్. And there about 3 months, and when the Jews laid wait for him, as he was about to sail into Syria, he purposed to return through Macedonia. ప్లీజ్ సారీ, వర్స్ 2 అండి, ఫస్ట్ 2 చదవండి, రెండో వచనం. And when he had gone over those parts and had given them much exhortation, he came into Greece. రైట్. సో మచ్ ఎగ్జార్టేషన్, ఓకే, ఉంది కదండి, అది పెక్కు మాటల చేత అని ఉంది కదా, అది ఇంపార్టెంట్. సో ఇక్కడ ఇంకొక వర్షన్లో కనుక మనం చూస్తే ఏముందంటే, స్పీకింగ్ మెనీ వర్డ్స్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ టు ద పీపుల్, మెనీ వర్డ్స్ ఆఫ్ ఎంకరేజ్మెంట్. ఓకే, సో అది చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఒక వ్యక్తి దేవునిలో ఎదగాలి అంటే వారికి అవసరమైన దేవుని యొక్క వాక్యం, రైట్? సో ద వర్డ్ ఆఫ్ గాడ్ ప్లేస్ వెరీ ఇంపార్టెంట్ రోల్. సో కాబట్టి ఎప్పుడైతే ఒక వ్యక్తి దేవుని యొక్క వాక్యం గురించి వింటారో, దట్ హెల్ప్స్ దెమ్ టు గ్రో. ఓకే, ఇంకా చెప్పాలంటే ఒక సామాన్యమైనటువంటి ఒక ఆర్డినరీ బిలీవర్ యొక్క స్టేజ్ నుంచి ఒక డిసైపుల్ స్టేజ్కి, ప్రభు ఆశించేటటువంటి, ప్రభు కోరుకున్నటువంటి ఆ యొక్క జీవితం మరి మనకు రావడానికి దేవుని యొక్క వాక్యం సహాయపడుతుంది. సో అందుకే పౌలు ఏం చేశారంటే, ఆయన ఏ ప్లేస్కి వెళ్ళినా కూడా ఆయన సువార్త ప్రకటించడం మాత్రమే కాకుండా, కేవలం ఏదో జస్ట్ గాస్పల్ షేరింగ్ మాత్రమే కాకుండా, ఇంకా చెప్పాలంటే ఎవరైతే మరి ఆ ప్రాంతాల్లో సువార్తను అంగీకరించి స్పందించి దేవుని యొక్క సంఘంలో చేర్చబడుతూ ఉంటారో, విశ్వాసులుగా క్రైస్తవులుగా మారుతూ ఉంటారో, ఇక వారిని ఇక నెక్స్ట్ లెవెల్కి వారి యొక్క స్పిరిచువల్ లైఫ్, ఆత్మీయ జీవితాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడానికి ఆయన ఇక్కడ మనకు ఇంగ్లీష్లో, తెలుగులో అయితే పెక్కు మాటలు అని మనం చూసాం కదా, ఆ పెక్కు మాటలతో వారిని హెచ్చరించి, గ్రేట్ ఎగ్జార్టేషన్ అని ఉంది, తర్వాత మెనీ వర్డ్స్ ఆఫ్ ఎంకరేజ్మెంట్. ఓకే, సో అది చాలా ఇంపార్టెంట్ అండి. సో ఇక్కడ 2 things, ఓకే, 2 things ఆర్ హియర్. నెంబర్ 1 ఏంటంటే, మనము ఆత్మీయంగా ఎదగడానికి స్పిరిచువల్ మెచ్యూరిటీ అని చెప్పుకుంటున్నాం కదా ఈ యొక్క చాప్టర్లో మెయిన్ థీమ్ అనేది. సో పౌలు, ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ హీ హిమ్సెల్ఫ్, ఓకే, ఈజ్ హ్యావింగ్ దట్ స్పిరిచువల్ మెచ్యూరిటీ. ఆయనే వ్యక్తిగతంగా దేవునితో సంబంధాన్ని కలిగి, వాక్యాన్ని ధ్యానిస్తూ, దేవుని యొక్క దేవుని పని విషయంలో నమ్మకంగా ఆయన ఒక రోల్ మోడల్గా ఉన్నారు స్పిరిచువల్ మెచ్యూరిటీకి. సో ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నారు, ఇతరులకి దేవుని యొక్క వాక్యాన్ని తెలియజేస్తున్నారు. సో ఇక్కడ 2 పనులు మనం కూడా చేయాలి. ఓకే, సో ఆత్మీయతలో మనం ఎదగాలి అంటే, ఆత్మీయ పరిపూర్ణత అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము వాక్యాన్ని ధ్యానిస్తూ, మనము వాక్యంలో బలపడుతూ, ఓకే, ముందుకు వెళ్ళాలి. ఓకే, దట్స్ ఓన్లీ వే, ఇంక వేరే షార్ట్ కట్ అంటే ఏది లేదు. ఇక తర్వాత దట్ హెల్ప్స్ యూ టు గ్రో, ఓకే, ఇంటూ మెచ్యూరిటీ. దేవుని యొక్క, అందుకే బైబిల్ డిస్క్రైబ్స్ కదండి, వాక్యాన్ని ఆహారంతో పోల్చడం జరిగింది, వాక్యాన్ని పాలతో పోల్చడం జరిగింది, వాక్యము మరి తేనెతో పోల్చడం జరిగింది. ఎస్, ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈస్ కంపేర్డ్ టు ఫుడ్, వాటర్, హనీ. ఓకే, ద స్పిరిచువల్ ఫుడ్, ఆత్మీయమైనటువంటి మన్నాతో దేవునికి వాక్యం పోల్చడం జరిగింది. కాబట్టి మరి మనలో ఆత్మీయ పరిపక్వత రావాలి అంటే, మనము దేవుని యొక్క వాక్యం, వి నీడ్ దాట్ ఎగ్జార్టేషన్ ఆర్ వర్డ్స్ ఆఫ్ ఎంకరేజ్మెంట్స్ అని ఇంకొక వర్షన్లో ఉందని చెప్పుకున్నాం కదా, ద మెనీ వర్డ్స్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ అని. సో ఇప్పుడు మనకు ఆ ఎంకరేజ్మెంట్ లేక ఆ ఎగ్జార్టేషన్ ఎక్కడుంది? మనకు లోకంలో ఎక్కడ లేదు, వరల్డ్లో లేదు, లేక లోకపు మాటల్లో లేదు, మీడియాలో అది లేదు. మరి ఎక్కడుంది ఆ వర్డ్స్ ఆఫ్ ఎంకరేజ్మెంట్? దట్ ఈస్ ఎగ్జార్టేషన్ ఈస్ ఫౌండ్ ఓన్లీ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. సో కాబట్టి ఆ వాక్యాన్ని మొదట మనము ధ్యానించినప్పుడు, ఎస్, దట్స్ ద బిగినింగ్ ఆఫ్ అ గ్రోత్, స్పిరిచువల్ గ్రోత్ అనమాట. ఇక సెకండ్ థింగ్ మనం ఏం చేయాలి అంటే, విశ్వాసులుగా మనం ఉన్నప్పుడు ఒకవైపు ఏమో మనం వాక్యాన్ని వింటూ ఉండాలి, వాక్యాన్ని స్వీకరిస్తూ ఉండాలి, వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండాలి, వాక్యాన్ని నెమరు వేసుకుంటూ ఉండాలి, వాక్యాన్ని గురించిన గ్రహింపు మనకు ఉండాలి. ఇంకొక వైపు ఏవైతే దేవుడు మీతో మాట్లాడుతూ ఉంటారో, ఏదైతే దేవుడు మీ యొక్క డైలీ లైఫ్లో డీల్ చేస్తూ, వాక్యాన్ని మీరు ధ్యానిస్తున్నప్పుడు కానీ, ఇలాంటి బైబిల్ స్టడీలో మీరు పార్టిసిపేట్ చేస్తున్నప్పుడు, మీరు నేర్చుకుంటున్నటువంటి నూతనమైన సంగతులు కావచ్చు, లేకపోతే ఆత్మీయ సంగతులు కావచ్చు, ఇలాంటివి ఏవైతే ఉన్నాయో వీటిని మనం ఏం చేయాలంటే ఇతరులతో కూడా మరి మనము పంచుకోవాలి.
ఓకే, అందుకే మీకు అప్పుడప్పుడు ఈ ఆన్లైన్ బైబిల్ స్టడీలో నేను మీకు టైం ఇస్తూ ఉంటాను కదా, షేరింగ్ టైం. ఎందుకంటే తర్వాత దేవుడు మీతో ఏం మాట్లాడుతున్నారో యూ నీడ్ టు బి షేరింగ్ విత్ అదర్స్, ఓకే, విత్ అదర్ బిలీవర్స్ ఆర్ డిసైపుల్స్. సో దేవుడు మీ జీవితంలో ఎలాగా డీల్ చేస్తున్నారు, ఆయన మీతో ఏం మాట్లాడుతున్నారు, ఓకే, మీరు ఎటువంటి పరిస్థితులు గుండా వెళ్తున్నారు, హౌ ద లార్డ్ ఈస్ లీడింగ్ యూ, హౌ ద లార్డ్ ఈస్ గైడింగ్ యూ, హౌ ద లార్డ్ ఈస్ హెల్పింగ్ యూ, ఓకే. మనం ఎటువంటి ఛాలెంజెస్ని లేక పరిస్థితుల్ని ఫేస్ చేస్తూ ఉన్నామో you need to be discussing that with other believers. అండ్ సేమ్ వే అది చెబుతూ దేవుడు మీకేం నేర్పిస్తున్నారు మీరు కూడా ఇతరులకి నేర్పించాలి. దట్స్ వాట్ ద గ్రేట్ కమిషన్ ఆల్సో ఈజ్ ఆల్ అబౌట్ కదండి. ప్రభువు చివరిగా శిష్యులతో చెప్పినటువంటి మాట కూడా మనం కనుక ఒకసారి చూస్తే మత్తయి సువార్త 18:28 ఒకసారి వద్దాం. ప్లీజ్ రీడ్ 18 to 20 verses. Matthew chapter 28 18 to 20. Matthew 28, 18 to 20. Yes, అవునండి. Matthew 28, 18. అయితే యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామం వారికి బాప్తిస్మం నేను మీకు ఏ సంగతులు ఆజ్ఞాపించానో వాటన్నిటిని వారికి బోధించండి. ఇదిగో నేను సమాప్తి వరకు సదాకాలం కూడా ఉన్నానని వారికి రైట్. ముఖ్యంగా ఆ 20వ వచనంలో ఇన్ ద లాస్ట్ వర్స్ 20 ఏముందమ్మా అక్కడ, మీరు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటినన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి అనే ఒక కమాండ్ని ప్రభు ఆనాడు శిష్యులకు ఇచ్చారు. లేకపోతే దట్స్ ద కమాండ్ గివెన్ బై ద లార్డ్ టు ద చర్చ్, యూనివర్సల్ చర్చ్. అంటే ఇట్ ఇంక్లూడ్స్ ఎవ్రీ బిలీవర్, ఓకే. రక్షణ పొందిన ప్రతి విశ్వాసి కూడా అది వర్తిస్తుంది. సో కాబట్టి రక్షణ పొందిన ప్రతి విశ్వాసి ఈరోజు ఏం చేయాలంటే, దేవుడు ద్వారా మీరు ఏమైతే నేర్చుకుంటూ ఉన్నారో అవి కేవలము మనలోనే వాటిని ఉంచుకోకూడదు, రైట్. మనం ఏం చేయాలి, దేవుడు మనకు కూడా మీరున్నటువంటి ప్లేస్లో కానీ, ఒకవేళ మీరు స్టూడెంట్ అనుకోండి, మీరు అక్కడ చదువుకునే ప్లేస్లో, స్కూల్ ఆర్ కాలేజ్, యూనివర్సిటీ, మీరు ఒకవేళ వర్క్ చేస్తూ ఉంటే మీరు జాబ్ చేసేటటువంటి ప్లేస్లో, లేక మీరు బిజినెస్ చేస్తూ ఉంటే ఆ బిజినెస్ చేసేటువంటి ప్లేస్లో, మీకున్నటువంటి కాంటాక్ట్స్, మీకున్నటువంటి నైబర్హుడ్లో, ఓకే. మనం ఏం చేయాలి, యూ నీడ్ టు లుక్ ఫర్ ది ఆపర్చునిటీస్, ఓకే, వేర్ యూ విల్ బి షేరింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అంటే దేవుడు మీకు ఏది నేర్పిస్తున్నారో, మీరు ఏవి నేర్చుకుంటున్నారో, ఓకే, ఇన్పుట్ ఏదైతే వెళ్తుందో దాన్ని అవుట్పుట్ కూడా మరి మనము ఇస్తూ ఉండాలి. దట్ ఈస్ హౌ యూ విల్ గ్రో ఇన్ టు మెచ్యూరిటీ. అది కూడా మనం చేయాలి. అయితే అది చేయాలి అంటే, ఓకే, ఫస్ట్ అవుట్పుట్ ఇవ్వాలంటే మనకు ఫస్ట్ ఏముండాలండి, ఇన్పుట్ మనకు ఉండాలి, ఓకేనండి. మనం డైరెక్ట్గా వెళ్ళిపోయి మనం చెప్పలేము, డైరెక్ట్గా మనం వెళ్ళిపోయి చేయలేము. అది చేయాలి అంటే ఫస్ట్ మనకు దేవునితో సమయం, వాక్యముతో సమయం, ఓకే. అవి రెండు కూడానండి. అది మనం ఈ అపోస్తుల కార్యాలను మనం చూసాం కదా. ఇప్పుడు 6వ అధ్యాయంలో వారి యొక్క సంఘంలో ఒక చిన్న సమస్య వచ్చినప్పుడు, ఓకేనా, అప్పుడు అపోస్తులు వాళ్ళు గ్యాదర్ అయ్యి వారు ఏం చేశారంటే వారు ప్రార్థించి, ఓకేనా, ఒక అన్నం వడ్డించడానికి కొంతమంది వాళ్ళు ప్రార్థన పూర్వక ఎన్నుకున్నారు. అప్పుడు వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, సరే మీరు ఈ పని నమ్మకంగా చేయండి, మేమైతే ఈ వాక్యమునకు ప్రార్థన చేయడానికి మమ్మల్ని మేము అప్పగించుకుంటాము, ఓకేనా. ఈ 2 పనులు మేము నమ్మకంగా చేస్తాము, ఇంకా మిగతా పనులు కూడా మీరు చేయండి అని చెప్పారు. సో ఎందుకంటే ఫస్ట్ వారు ఎందుకు ఆ 2 పనులు చేయడానికి అప్పగించుకున్నారు తమను తామంటే, వై దే వర్ డివోటెడ్ ఫర్ ప్రేయర్ అండ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, ఓకే. అవి 2 చేయడానికి ఎందుకు వారు సమర్పించుకున్నారంటే, అవి 2 చేయడం ద్వారా, అంటే ఒకటి వాక్య ధ్యానము, అలాగే రెండవది ప్రార్థన. అవి 2 మరి మనము చేసినప్పుడు, ఎప్పుడైతే మనం దేవునితో సహవాసం, ఎందుకంటే ప్రార్థన అన్నప్పుడు మనం దేవుడితో మాట్లాడుతుంటాం కదండి, అలాగే వాక్య ధ్యానం అన్నప్పుడు దేవుడు మనతో మాట్లాడుతుంటారు. సో ఇట్స్ ఎ 2-వే కమ్యూనికేషన్.
ప్రభు మనతో మాట్లాడుతుంటారు, అలాగే మనము ప్రభుతో మాట్లాడుతుంటాం. సో ఎప్పుడైతే అది జరుగుతుంటుందో దెన్ అవర్ ఫెలోషిప్ విల్ గ్రో టు ది నెక్స్ట్ లెవెల్. అప్పుడు ప్రభుతో మనకున్నటువంటి సహవాసము మరింత బలపడుతుంది. రైట్? దెన్ యు విల్ బికమ్ మెచ్యూర్డ్ ఇన్ క్రైస్ట్. క్రీస్తులో మరి మనము పరిపక్వతలోకి ఎదిగే అవకాశం ఉంది. కాబట్టి ఆ రోజున అపోస్తలులు విశ్వాసులతో వారు అదే విషయాలు చెప్పారు. కాబట్టి మేము ఈ 2 పనులు చేయడానికి మమ్మల్ని మేము అప్పగించుకుంటాము. ఇక మీరు ఈ మిగతా బాధ్యతలు, మిగతా పనులు ఏవైతే ఉన్నాయో మీరు వీటిని నమ్మకంగా చేయమని అక్కడ వారు ఒక 7గురిని కూడా నియమించడం కూడా జరుగుతుంది. అపోస్తల కార్యాలు 6వ అధ్యాయం అని చదివితే అక్కడ ఇంతకుముందు మనం చూసాం కదా. సో కాబట్టి దెన్ ఎందుకంటే వారు ఆ రీతిగా తమను తాము వాక్యము చేత, ప్రార్థన చేత దానికి సమర్పించుకుని ఉన్నప్పుడు వారు ప్రభులో ఆత్మీయతలో ఎదిగేవారుగా ఉంటారు. వారిలో ఆ ఆత్మీయ పరిపక్వత అనేది, స్పిరిచువల్ మెచ్యూరిటీ వారిలో ఉంటుంది. దెన్ ఓన్లీ దే ఆర్ ఎలిజిబుల్ ఆర్ దే ఆర్ క్వాలిఫైడ్ టు టీచ్ అదర్స్. అప్పుడు వారు ఇతరులకు కూడా వారు బోధించడానికి వారికంటూ ఒక ఆత్మీయ అధికారం అనేది ఉంటుంది. సో కాబట్టి ఇవి 2 ఇంపార్టెంట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఇంటేక్, తర్వాత అవుట్టేక్. ఇన్పుట్ అండ్ అవుట్పుట్. సో మనం ప్రభు దగ్గర నుంచి వింటూ నేర్చుకుంటూ ఉన్నప్పుడు మనం ఆత్మీయతలు ఎదుగుతూ ఉంటాం. అట్ ద సేమ్ టైం దేవుడు మీ యొక్క డైలీ లైఫ్స్లో, మీ అనుదిన జీవితంలో మరి దేవుడు ఎలా ఆయన జోక్యం చేసుకుంటూ ఉన్నారు, ఆయన మీతో ఏ విషయాలు మాట్లాడుతున్నారు, మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు మీతో ఏ విషయాలు ఆయన మీకు తెలియపరుస్తున్నారు, లేక వాక్య ధ్యానం చేస్తుండగా దేవుడు ఏ విషయాల్లో మీతో డీల్ చేస్తూ ఉన్నారు. అన్ని ప్రాక్టికల్గా మరి ఎలా అన్ని విషయాలు కూడా మనం ఏం చేయాలండి, ఇతరులతో మరి మనము పంచుకోవాలి. అప్పుడు మరి తప్పకుండా మనము కూడా ఆత్మీయ పరిపక్వతలోకి మనం ఎదగడమే కాకుండా ఇతరులను కూడా ఆత్మీయ పరిపక్వతలోకి నడిపించేవారుగా మనం ఉండాలి. సో మరి దానికి ఇట్ టేక్స్ టైం, ఇట్ టేక్స్ ఎఫర్ట్. మరి కాబట్టి అదేదో రాత్రే సడన్గా జరిగిపోయేది కాదు కదండి. సో పౌలు మరి అక్కడ అనేక దినములు ఆయన ఉండి ఆ ప్రాంతంలో ఆయన ఏం చేశారంటే అనేక ఆ ప్రదేశంలో అంతటా సంచరించి, 2వ వచనంలో చూస్తున్నాం కదా, పెక్కు మాటలతో వారిని హెచ్చరించి గ్రీసునకు వచ్చెను. మరి ఆయన కూడా ఆ రీతిగా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి శిష్యులను బలపరిచినట్టుగా మరి మనం చూస్తూ ఉన్నాం. సో కాబట్టి ఈ ఆత్మీయ పరిపక్వత గురించి ఈరోజు మనం ధ్యానిస్తున్నాం. కాబట్టి పౌలు ఆ రీతిగా ఆయన ఆత్మీయ పరిపక్వత కలిగిన వ్యక్తిగా ఉన్నారు. అలాగే దానినే ఇతరులకు కూడా ఆయన నేర్పిస్తూ, బోధిస్తూ సో తన యొక్క సమయాన్ని మరి అన్నిటిని కూడా ఆయన వెచ్చిస్తూ ఉన్నట్టుగా మరి మనం చూస్తూ ఉన్నాం. అది మొదటి 6 వచనాల్లో మనం నేర్చుకునేటటువంటి విషయాలు. ఇక తర్వాత ఎవరైనా మైక్ ఆన్ చేసుకొని 7 నుండి 12 దాకా చదవండి. ప్లీజ్ రీడ్ ఫ్రమ్ 7 to 12. Chapter 20 verses 7 to 12. రొట్టె విరుచుటకు కూడినప్పుడు పౌలు మరునాడు వెళ్ళనని వారితో ప్రసంగిస్తూ అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడుచున్నారు. మేము కూడి ఉన్న మేడగదిలో దీపం ఉండేది. అప్పుడు 5కు యవనస్తులు కిటికీలో కూర్చుండి గాఢ నిద్రపోయి పౌలు చాలాసేపు ప్రసంగించుండగా నిద్రభారం కొరకి రోగి 3వ అంతస్తు నుండి క్రింద పడి చనిపోయిన వాడు ఎత్తబడెను. అంతటి పౌలు క్రింద పడి కౌగిలించుకొని, మీరు తొందరపడకండి, వారితో అతని త్వరలో పైకి వచ్చి పుచ్చుకొని తెల్లవారు విస్తారంగా సంపాదించి బయలుదేరి వారు బ్రతికిన తీసుకొని వచ్చినప్పుడు వారికి విశేషమైన ఆదరణ. 20వ అధ్యాయము 7 నుండి 12 దాకా చదువుకున్నాం. వర్సెస్ ఫ్రమ్ 7 to 12. ఇక్కడ చదవండి. ఈ 7 నుండి 12 వచనాల్లో మరి మనం దేన్ని చూస్తాం? ఇక్కడ ఈ టైటిల్ కనిపిస్తుంది కదా, ఒకసారి చదవండి మైక్ ఆన్ చేసుకుని. హంగర్ ఫర్ ద వర్డ్. హంగర్ ఫర్ ద వర్డ్. వాక్యము కొరకైనటువంటి ఆకలి అనేది మరి మనం అక్కడ ఉన్నటువంటి ప్రజల్లో అది మనం చూడొచ్చు. చూడండి, ఆయన అంటే ఆదివారంన మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు, అంటే అక్కడ లూకా
ఈ యొక్క పుస్తకాన్ని రాస్తున్నటువంటి లూకా కలుపుకొని చెప్తున్నాడు. మేము అన్నప్పుడు ఆయన ఈ మాటలు చెప్తున్నారు. రొట్టె విరుచు కూడినప్పుడు పౌలు మరునాడు వెళ్ళనై ఉండి వారితో ప్రసంగించుచు అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడుచుండెను. చూసారా, అంటే ఇట్స్ ఏ లాంగ్ సెర్మన్. ఓకే, సో చాలా మంది ఈ రోజుల్లో మరి మనం అంటే ప్రసంగం కొంచెం ఎక్కువైంది అనుకోండి, వాళ్ళు విసుక్కునే వాళ్ళు ఉన్నారు. ఓకేనా, దాన్ని ఇష్టపడిన వాళ్ళు చాలా సంఘాల్లో ఉంటారు. ఓకే, అయితే ఇట్ డిపెండ్స్ ఆన్ దేర్ హంగర్ ఫర్ ద వర్డ్. ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి విశ్వాసుల యొక్క ఆశను చూస్తున్నట్టయితే నిజంగా మనకు ఆశ్చర్యం వేస్తుంది. అలాగే పైన మనం చూసాం కదండి, 2వ వచనంలో చూసాం కదా, ఆ ప్రదేశంలో ఎందు సంచరించి పెక్కు మాటలతో వారిని హెచ్చరించి గ్రీసునకు వచ్చారని అక్కడ ఉంది. పెక్కు మాటల చేత. ఓకేనండి, అంటే ఒక విధంగా చెప్పాలంటే మరి ఆయన కొంచెం టైంనే తీసుకొని, ఓకేనా, వారు ఏది రీతిగా ఆత్మీయంగా ఎదగాలో ఆ విషయాలన్నీ చెప్పడానికి తప్పకుండా మరి మనకు కొంచెం టైం పడుతుంది కదండి. ఇదేదో ఒక 5 నిమిషాల్లో మరి అయిపోయేది కాదు కదండి, లేకపోతే 10 నిమిషాల్లో అయిపోయేది కాదు. ఓకే, సో కాబట్టి రీసెంట్గా నేను ఈ క్రిస్మస్ సందర్భంగా కొన్ని ప్లేసెస్కి వెళ్ళినప్పుడు మరి ఒక ప్లేస్లో నన్ను ఇన్వైట్ చేశారు. సో అక్కడ ఆ అపార్ట్మెంట్లోని కింద సెల్లార్లో వాళ్ళు మీటింగ్ పెట్టి చాలా మందిని వాళ్ళు ఇన్వైట్ చేసి పిలిచినప్పుడు ఆయన ముందు ఫోన్లోనే కాంటాక్ట్ చేసినప్పుడు, పాస్టర్ గారు మరి మీరు వస్తున్నారు కాబట్టి మీరు వాక్యానికే ఎక్కువ సమయం మేము ఇస్తాం మీకు, మీరు గంట సేపు కూడా మీరు చెప్పొచ్చు, ఎందుకంటే వాక్యం ప్రాముఖ్యమైంది. ఆ వీధిలో ఉన్న వాళ్ళు కానీ చుట్టుపక్కల వాళ్ళు కానీ అందరూ కూడా మరి అది తెలుసుకోవాలి, వారు వినాలి, అందరికీ వెళ్ళాలి. కాబట్టి మరి అది సౌండ్ సిస్టమ్ కూడా మేము పెట్టాము, అది బయట కూడా వెళ్తుంది. సో కాబట్టి మీరేమి ఇదవద్దు, ఇబ్బంది పడకుండా మీరు 1 అవర్ అయినా మీరు తీసుకొని మీరు చెప్పండి అని వాళ్ళు చెప్పారు. సో అయితే నేను కొన్ని ప్లేసెస్లో చూస్తుంటా, కొన్ని ప్లేసెస్లో ఎలాగంటే సో వాళ్ళు చాలా యాక్టివిటీస్ ఉంటాయి, చాలా వాటికి టైం కేటాయిస్తారు, కానీ మెసేజ్ టైంకి వచ్చినప్పుడు వాళ్ళు చాలా తక్కువ టైమే కొంతమంది ప్రిఫర్ చేస్తారు. సో అప్పుడు మనకు అర్థమైపోతుంది వాళ్ళ ప్రయారిటీ ఏంటి. ఓకేనా, సో మనం ఆత్మీయ పరిపక్వత, ఓకే, లేక దేవుని యొక్క కార్యము అక్కడ జరగాలి అనే ఒక ఆశ మనకున్నప్పుడు మనం దేనికి ప్రాముఖ్యతనిస్తామండి? వాక్యానికి ప్రాముఖ్యతనిస్తాం. ఓకే, సో కాబట్టి సో అది కొంచెం మరి టైం తీసుకుంటుంది కదండి, అదేదో జస్ట్ చాలా ఫాస్ట్గా చెప్పేసేది కాదు కదా ఆత్మీయత. అందుకే పౌలు గారు ఏం చేస్తారు అక్కడ 20వ అధ్యాయం 2వ వచనంలో, ఆయన ఆ ప్రదేశంలో ఏదో సంచరించి పెక్కు మాటలతో వారిని హెచ్చరించి అని అక్కడ చూస్తాము. కింద మనం ఇక్కడ కూడా 7వ వచనం చదువుకున్నాం కదా, అందులో కూడా ఆయన ఏం చేస్తూ వచ్చారండి, ఆయన వారితో ప్రసంగించుచు అర్ధరాత్రి వరకు విస్తరించి ఆయన మాట్లాడుచుండెను. సో మరి ఆ రీతిగా ఆయన మాట్లాడుతున్నారు అంటే, ఓకే, అక్కడ ఉన్నటువంటి ప్రజలలో ఏమి కనిపిస్తుందండి? ఓకే, సాధారణంగా మనకు కూడా చెప్పేవారికి కూడా అర్థమైపోతుంది. అంటే మన ముందుంటే ఇలాగా ఆన్లైన్లో కాదు, కానీ మన ఎదుట జనాలు ఉన్నప్పుడు మరి మనకు అర్థమైపోతుంది అనమాట. అంటే వారు మనం చెప్పేదాన్ని రిసీవ్ చేసుకుంటున్నారా లేదా, అది వారికి అర్థమవుతుందా లేదా, అంటే వాళ్ళు ఇంకా వినడానికి ఇంకా సిద్ధంగా ఉన్నారా, వారిలో ఆ ఆకలి కానీ, ఓకేనే, అది మనకు అర్థమవుతుంది. సో పౌలు గారు మరి అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడుతూ ఉన్నారు అంటే, రైట్, సో వాట్ డస్ దట్ మీన్? దాని అర్థం ఏంటండి? అక్కడ కూర్చున్నటువంటి వారు వినేటటువంటి విశ్వాసులలో వాక్యము కొరకైనటువంటి ఆకలి మరి మనం చూస్తాం. ఓకే, అది ఈ రోజుల్లో మరి కరువు అవుతుంది అని మరి మనం చెప్పచ్చు. మనకు ఆమోసు 8:11లో ఒక ప్రవచనం ఉంటుంది. అదేంటంటే రాబోయే రోజులలో ఒక కాలం వచ్చును, ఒక క్షామం వచ్చును, అంటే కరువు వచ్చును. దేని కొరకంటే అన్న పానీయుల కొరకైనటువంటి క్షామం కాదు, కానీ యెహోవా వాక్కు కొరకైనటువంటి క్షామము లేక కరువు వచ్చునని అక్కడ మరి ఒక ప్రవచనం చెప్పబడింది. ఓకే, సో కాబట్టి ఆ కాలంలో ఒక విధంగా చెప్పాలంటే ఇప్పుడు మరి మనము ఉన్నాము అని చెప్పవచ్చు. యెహోవా వాక్కు కొరకైనటువంటి క్షామము. ఓకే, అయితే అంటే దేవుని వాక్యం అంటే చాలా చోట్ల మీటింగ్స్ ఇవన్నీ కూడా జరుగుతూ ఉండొచ్చేమో, కానీ ఫ్యామిన్ ఫర్ ద రియల్ వర్డ్ ఆఫ్ గాడ్. ఓకే, సో కాబట్టి అంటే నిజమైనటువంటి వాక్యము, మరి దేవుని యొద్ద నుంచి వచ్చేటటువంటి వాక్యము, లేక
బైబిల్ని ఉన్నది ఉన్నట్టుగా బోధించేటటువంటి ఆ యొక్క వాక్యము, అది మనకు ఈ రోజుల్లో చాలా తక్కువగా అరుదుగా ఉన్నట్టుగానే మనకు అనిపిస్తుంది. సో దెర్ ఈస్ ఎ గ్యాప్. సో కాబట్టి అయితే ఆనాడు మరి మనం కనుక చూసుకుంటే ప్రజల్లో దేవుని వాక్యం పట్ల దే హ్యావ్ అ హంగర్, దే హ్యాడ్ హంగర్ ఫర్ ద వర్డ్ ఆఫ్ గాడ్. సో ఇక్కడ మరి మనం దాన్ని చూడొచ్చు. సో కాబట్టి మనం ఆత్మీయంగా ఎదగాలి అంటే, ఇఫ్ యూ వాంట్ టు గ్రో స్పిరిచువలీ, ఓకే, దెర్ ఆర్ నో అదర్ షార్ట్ కట్స్ అండి. వేరే షార్ట్ కట్స్ లేవు, కానీ యూ మస్ట్ హ్యావ్ ద హంగర్ ఫర్ ద వర్డ్, హంగర్ ఫర్ ద వర్డ్. మరి మనం చూస్తాం ప్రభు యొక్క జీవితంలో యేసుక్రీస్తు ప్రభు వారికి 3 శోధనలు వచ్చాయి కదండి. మనం మత్తయి సువార్త 4లో దాన్ని చూస్తాం. ప్రభు వారికి ఆ 3 శోధనలు వచ్చినప్పుడు ఆ మూడింటిని కూడా ఎలా జయించారండి? చెప్పండి. పర్లేదు, ఎనీబడి, ఎవరైనా చెప్పొచ్చు. He spoke the word of God. Yes, he spoke వాక్యం the చేత word of God. సో ఎన్నిసార్లు ఆయన మాట్లాడారండి? 3 times. ఓకే, 3 times. ఎందుకంటే అప్పుడు అక్కడికి ఆయనకు వచ్చినటువంటి టెంప్టేషన్, శోధనలన్నీ 3 కదా, మూడండి. రైట్. సో శోధన వచ్చిన ప్రతిసారి కూడా ఆయన వాక్యం మీద ఆధారపడి ఆయన ఒక వాక్యాన్ని ఎత్తి చెప్పారు. మీరు వీలైతే, ఇప్పుడు మనకు టైం ఎక్కువ లేదు, కానీ మీరు తర్వాత మీ ఫ్రీ టైంలో మత్తయి సువార్త 4వ అధ్యాయము మొదటి 12 వచనాలు చదవండి. అక్కడ ప్రభువుకు వచ్చినటువంటి ఆ 3 శోధనలు ఉంటాయి. ఆ 3 శోధనలు జయించడానికి ప్రతిసారి కూడా ఆయన హీ వెంట్ బ్యాక్ టు ద బుక్ ఆఫ్ డ్యూట్రానమీ, ద్వితీయోపదేశ కాండానికి ఆయన వెళ్ళారు. సమ్మన్ సెడ్ దట్స్ హిజ్ ఫేవరెట్ బుక్. ఓకే, అఫ్ కోర్స్ అప్పట్లో ఆయన ఉన్నప్పుడు పాత నిబంధన ఉంది కదండి, మరి కొత్త నిబంధన ఇంకా లేదు కాబట్టి ఆ ధర్మశాస్త్రము లేక పాత నిబంధన ఉంది. కాబట్టి ఆయన కూడా మరి ఒక మెస్సయాగా ఉండి కూడా ఆయన కూడా ఏం చేశారు తెలుసండి? వాడుక చొప్పున సమాజ మందిరమునకు వెళ్ళి ఆయన ఏం చేశారంటే, లూకాసు వార్త 4లో ఉంటుంది. ఆయన ఏం చేశారు? వాడుక చొప్పున సమాజ మందిరకు వెళ్ళి ఏం చేశారండి? లేఖనములను He expounded the word. ఎస్, ఆయన కూడా లేఖనాలను చదివారనమాట. లేఖనాలను చదివి ఒకరోజు అలాగే యెషయా గ్రంథం చదువుతుండగా 61వ అధ్యాయం వచ్చింది. మరి ఆ యొక్క అధ్యాయంలో ఉన్నటువంటి మొదటి విషయాలు ఆయన చెప్పి, ఇదిగో ఈ యొక్క ప్రవచనం ఇది నేడు మీ వినికిడిలో నెరవేరింది. అంటే దేవుడు నన్ను, యెహోవా ఆత్మ, ఓకేనా, నా మీదకి వచ్చింది బీదలకు సువార్త ప్రకటించడానికి, చెరలో ఉన్న వారికి విడుదల కలిగించడానికి, మరి గురుడి వారికి చూపును, విడుదలను అనుగ్రహించడానికి దేవుడు నన్ను అభిషేకించి పంపించాడు అనే వాక్యము, ఆ ప్రవచనము నేడు మన వెనుకిడిలో లేక నా జీవితంలో అది నెరవేరు ఉన్నది అని చాలా స్పష్టంగా ఆయన ఏం చేశారంటే, సమాజ మందిరంలోకి వెళ్ళి లేఖనాలను ఆయన వారికి చెప్పి విశదపరిచి వారికి ఆత్మీయమైనటువంటి కనువిప్పు కలిగేలా ప్రభు వారికి చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. చూసారా, యేసు ప్రభువే ఈ భూమి మీద ఉన్నప్పుడే ఆయన కూడా ఏ రీతిగా లేఖనముల మీద ఆయన ఆధారపడ్డారో మనం చూడొచ్చు. ఎవరైనా త్వరగా యోహాను సువార్త 5:39 చదువుతారా దయచేసి త్వరగా? You're over 60 and your legs don't feel as strong as they used to. This is John 5:39. John 5:39 చదవండి. John 5:39. లేఖనములు యందు మీకు నిత్య జీవం కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు, అవే నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నవి. ఇంగ్లీష్ బైబిల్ ఎవరి దగ్గర ఉందా? ఇఫ్ యూ హ్యావ్ ఇంగ్లీష్ బైబిల్, John 5:39, you can read it in English also. I'm taking it. John 5:39. Search the scriptures, for in them ye think ye have eternal life, and they are they which testify of me. Yes, చూసారా, ప్రభువే మరి చెబుతున్నట్టు మాట ఏంటంటే, లేఖనముల యందు మీకు నిత్య జీవం కలదని తలంచుచు వాటిని ఏం చేయాలండి? మీరు పరిశోధించుచున్నారు. లేక కింద ఫుట్ నోట్స్లో ఉంటుందండి, పరిశోధించుడి అని కింద ఇట్స్ అ కమాండ్, ఓకే, టు సర్చ్ ద స్క్రిప్చర్స్ అని ఉంది. ఎందుకు లేఖనాలు మరి మనం పరిశోధించాలి అంటే, లేక ధ్యానించాలి అంటే, అవే మరి నన్ను గురించి సాక్ష్యం ఇస్తున్నాయి. అంత మాత్రం కాదు, లేఖనముల యందు మీకు నిత్య జీవము కలదు. యు హ్యావ్ ఇటర్నల్ లైఫ్.
ఓకే, సో ఇన్ ద స్క్రిప్చర్స్, లేఖనములలో మరి ఆ, ఇది సామాన్యమైన విషయం కాదండి. ఇట్స్ సచ్ అ గ్రేట్ డీపర్ థింగ్. యూ హ్యావ్ ఇటర్నల్ లైఫ్, ఓకే, హిడెన్ ఇన్ ద స్క్రిప్చర్స్. లేఖనములలో, లేఖనములు ధ్యానించడం ద్వారా మనకు నిత్య జీవం కలదని ప్రభు చెప్పారు. ఓకే, సో కాబట్టి అటువంటి లేఖనాల పట్ల మనం దేన్ని కలిగి ఉండాలండి? ఆకలిని కలిగి ఉండాలి. ఆకలి దప్పులు మనం కలిగి ఉండాలి. హంగర్ ఫర్ ద వర్డ్, దేవుని కొరకు, ఆయన వాక్యం కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడదని ప్రభు చెప్పారు కదా మత్తయి సువార్త 5లో. సో ఇప్పుడు మనం ఒక ప్రశ్న వేసుకోవాలి. ఓకే, మరి am I having that hunger for the word? మరి నాకు నా జీవితంలో నేను వాక్యం పట్ల అటువంటి ఆకలి దప్పికలు కలిగి ఉన్నానా? వాక్యం పట్ల, వాక్యాన్ని చూసినప్పుడు హౌ డు యూ ఫీల్? బైబిల్ చూసినప్పుడు అది మీకు బోర్ కొట్టే పుస్తకం ఉంటుందా? కొంతమందికి అది, అందుకే కొంతమంది అది బైబిల్ తీయగానే కొంతమంది నిద్ర వస్తుంది. లేక వాక్యం అప్పటిదాకా బాగుంటారు, కానీ వాక్యం ఎప్పుడైతే మరి స్టార్ట్ చేస్తారు, పాస్ గారు కొన్నిసార్లు కొన్ని చోట్ల అబ్జర్వ్ చేస్తుంటాను, అలాగ వాళ్ళు నిద్రలోకి జారుకుంటూ ఉంటారు. ఓకే, సో లేకపోతే కొన్ని మీటింగ్స్లో మరి కొంతమంది వాయిద్యాలు కొట్టే వాళ్ళు, మ్యూజిషియన్స్ ఉంటారు, పాటలు పాడతారు, చాలా బాగుంటుంది. ఓకే, ఇక దాని తర్వాత ఇంకా ప్రీచింగ్ స్టార్ట్ చేయడానికి టైం ఇచ్చినప్పుడు నెమ్మదిగా వాళ్ళందరూ కూడా జారుకుంటారు, వాళ్ళెవరు కూడా కనబడరు, వాళ్ళెవరు కూడా మరి మనకు కనబడరు. ఓకే, దట్ మీన్స్ దే డోంట్ ఆనర్ ద వర్డ్ ఆఫ్ గాడ్. వాళ్ళకి వాక్యం పట్ల అంతగా ఆసక్తి లేదు. ఓకే, సో మనకు పాటల పట్ల, వాయిద్యాల పట్ల, మిగతా యాక్టివిటీస్ పట్ల, మిగతా ప్రోగ్రామ్స్ పట్ల ఉన్నటువంటి ఆకలి వాక్యం మీద ఉంటే ఎంత బాగుండో అని నాకు చాలాసార్లు అనిపిస్తూ ఉంటుంది. ఓకే, సో అందుకే అది మేజర్ డిఫరెన్స్ ఆదిమ సంఘానికి, ఈ ఆధునిక సంఘానికి, అర్లీ చర్చ్ అండ్ ద మోడర్న్ చర్చ్ కదా. కాబట్టి ఇప్పుడు ఎందుకు ఆధునిక సంఘము అంటే మన సంఘం ప్రస్తుతం ద యూనివర్సల్ చర్చ్, అంటే నేను ఒక సింగిల్ చర్చ్ గురించి ఇక్కడ మాట్లాడట్లేదు, ఐఎమ్ టాకింగ్ ఇన్ జనరల్ ద ప్రజెంట్ యూనివర్సల్ చర్చ్, సార్వత్రిక సంఘం గురించి నేను మాట్లాడుతున్నాను. ఓకే, దేంతో కంపేర్ చేస్తూ? ఆదిమ సంఘంతో కంపేర్ చేస్తూ. మనం అపోస్తల కార్యాలు అందుకే చదువుతున్నాం కదండి, ఎందుకంటే మనందరికీ మాదిరి ఏ సంఘము? ఆదిమ సంఘం కదా. సో వారైతే ఆధునిక సంఘంలో, ఉదాహరణకి త్వరగా చదువుతారా 2:42 ఏముంది? ఆదిమ సంఘం ఎలా ఉన్నారు, మనకి వాళ్ళకి తేడా ఏంటి ఇప్పుడే మనం చూద్దాం త్వరగా. చాలా విషయాలు ఉన్నాయి కానీ జస్ట్ అదొకటి చెప్పేసి ముందుకు వెళ్తాను. యాక్ట్స్ 2:42 2:42 త్వరగా చదవండి. తీసినవారు ఎవరైనా పర్లేదండి, ఇంగ్లీష్ అయినా పర్లేదు, తెలుగు అయినా పర్లేదు, చదవండి. And they continued steadfastly in the apostles' doctrine and fellowship, and in breaking of bread and in prayers. అపోస్తలుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుటయందును, ప్రార్థన యందు వారు ఎడతెగక ఉండిరి. ఫస్ట్ ఏంటండి? అపోస్తలుల బోధ. ఓకే, ద డాక్ట్రిన్ ఆఫ్ ది అపోజల్స్. ఓకే, దట్ ఇస్ నథింగ్ బట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఓకేనండి, దేవుని యొక్క లేఖనములను గురించినటువంటి బోధ యందు వారు ఎడతెగక వారు ఉన్నారు. సో కాబట్టి అది అంటే ఆదిమ సంఘము అంటే అటు అపోస్తలు సేవ చేసేవారు కావచ్చు, సామాన్య విశ్వాసులు కావచ్చు. ఓకే, వారు ఆ విషయాలలో వారు ఎడతెగక ఉన్నారు కాబట్టి మనం వారిలో ఆత్మీయ పరిపక్వతను చూడొచ్చు. ఆత్మీయ పరిపక్వత ఎవరిలో చూడొచ్చు అంటే, చివరికి అన్నం వడ్డించడానికి 7 ఎన్నుకోబడ్డారు కదండి. మనం చూసాం అపోస్తల కార్యాలు 7వ అధ్యాయం చూసాం కదా, 6-7లో స్టెఫను, ఓకేనా, ఫిలిప్పు, వీళ్ళందరూ కూడా 7 ఉన్నారు కదండి. వారు అన్నం వడ్డించడానికి నియమించబడినటువంటి వారు, సాధారణ మామూలుగా చెప్పాలంటే. ఓకే, అయినా వాళ్ళే అంటే వారి యొక్క స్పిరిచువల్ స్టాండర్డ్స్ ఎలా ఉన్నాయి, వారు వీళ్ళు కూడా ఎవరిని పడితే వాళ్ళని తీసుకోలేదు కదండి. ఈవెన్ చివరికి ఎలాగంటే అన్నం వడ్డించే పరిచర్య కూడా ఆ రోజున అపోస్తలు ప్రార్థించి ఎటువంటి వారిని అక్కడ పెట్టారంటే, వారికి 4 అర్హతలు వారు కూడా చూశారు. ఏంటంటే వారు విశ్వాసం చేత నింపబడి ఉండాలి, వారు పరిశుద్ధాత్మ చేత నింపబడి ఉండాలి, జ్ఞానం చేత నింపబడి ఉండాలి, 4వది వారికి మంచి పేరు అంటే మంచి సాక్ష్యం కలిగినటువంటి వారు ఉండాలి. ఎవరు పడితే వాళ్ళని, ఈవెన్ చివరికి చిన్న ఫిజికల్ యాక్టివిటీస్ అంటే భౌతికమైన కార్యకలాపాలు, అన్నం వడ్డించడము, అక్కడ క్లీన్ చేయడము, దానికి కూడా ఆ రోజుల్లో ఏ అర్హతలు చూశారంటే ఆత్మీయ అర్హతలు చూశారు. అది ఆనాటి సంఘపు స్టాండర్డ్స్. ఓకే,
వెరీ సాడ్. ఓకే, ద మోడర్న్ చర్చ్, ఓకే, సో కాల్డ్ స్పిరిచువల్ రెస్పాన్సిబిలిటీస్ కలిగినటువంటి, ఓకేనా, పాస్టర్స్ కావచ్చు, ఎల్డర్స్ కావచ్చు, డీకన్స్ కావచ్చు, లేక కమిటీ, సో కాల్డ్ కమిటీ మెంబర్స్ అని కొన్ని చోట్ల అంటారు. సో వారికే చాలా చోట్ల, ఓకే, ఆత్మీయమైనటువంటి అర్హతలు, ఆత్మీయమైన స్పిరిచువల్ క్వాలిటీస్ కనబడవు. చాలా చోట్ల లోకానుసారంగానే ఉంటారు. ఓకే, సో కాబట్టి దట్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఎర్లీ చర్చ్ అండ్ ద మోడర్న్ చర్చ్. ఆదిమ సంఘము, ఈ ఆధునిక సంఘానికి అదే తేడా. సో వారు ఆ విషయాల్లో ముందున్నారు కాబట్టి ఆత్మీయ పరిపక్వత కలిగి ఉన్నారు. మనం వీటిని నిర్లక్ష్యం చేస్తున్నాం కాబట్టి వీఆర్ నెగ్లెక్టింగ్ దీస్ స్పిరిచువల్ థింగ్స్. సో ఆబ్వియస్గా మనలో స్పిరిచువల్ మెచ్యూరిటీ మనలో లేదు. ఆత్మీయత, ఆత్మీయ పరిపక్వత నేటి సంఘంలో మరి అది చాలా తక్కువగా ఉన్నది. ఓకే, దట్స్ వై దిస్ చాప్టర్ బికమ్స్ వెరీ క్రూషియల్, వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్. ఓకేనండి, చివరికి అక్కడికి వద్దాం. మళ్ళీ కమ్ బ్యాక్ టు 7-12 మనం ఉన్నాం కదా, అపోస్తల కార్యాలు 20వ అధ్యాయంలో. సో అక్కడ పౌలు గారు ఏం చేస్తున్నారు? ఆయన మరునాడు వేరే ప్రాంతానికి వెళ్ళనై ఉన్నారు కాబట్టి ఇంకా వారితో ఆయన ప్రసంగించు అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడుతూ ఉన్నారు. ఇంకా ఆయన కూడి ఉన్న మేడ గదిలో అనేక దీపములు ఉన్నాయి. అప్పుడు ఐతుకు అనే ఒక యవనస్తుడు కిటికీలో కూర్చుండి గాఢ నిద్రపోయి, మరి పౌలు చాలాసేపు ప్రసంగించుండగా నిద్రాభారం వలన జోగి మరి 3వ అంతస్తు నుండి క్రింద పడి చనిపోయిన వాడై ఎత్తబడెను. మరి అఫ్ కోర్స్ మరి ఈ రోజులో నేను చెప్పినట్టుగా కొంతమంది వాక్యం చెప్పినప్పుడు నిద్ర పోయే వాళ్ళు ఎవరైతే ఎలా ఉన్నారో ఆ రోజుల్లో కూడా మరి ఈ ఐతుకు అనేవాడు నిద్రపోతున్నాడు. ఆ నిద్రలో వాడు, అది కూడా 3rd ఫ్లోర్లో 3వ అంతస్తులో వాళ్ళు ఉన్నారు కాబట్టి కిటికీ ప్రక్కన కూర్చొని వింటూ ఉన్నాడు. నిద్రలో జారుకుని అక్కడి నుంచి కింద పడి చనిపోయాడు ఐతుకు అనే వ్యక్తి. అయితే మరి ఏం జరిగింది? సో మరి ఆయన ఎప్పుడైతే అలా ఆ ఇన్సిడెంట్ జరిగిందో మరి 10వ వచనంలో ఉంది కదా, అంతటా పౌలు క్రిందకు వెళ్ళి అతని మీద పడి కౌగలించుకొని మరి మీరు తొందరపడకుడి, అతని ప్రాణం అతనిలో ఉన్నదని వారితో చెప్పాను. అతడు మరలా పైకి వచ్చి రొట్టె విరిచి పుచ్చుకొని తెల్లవారు వరకు విస్తారముగా సంభాషించి బయలుదేరెను. సరే, ఇక్కడ ఒక అద్భుతాన్ని దేవుడు చేశారండి. ఎప్పుడైతే ఆ ఐతుకు అనే వ్యక్తి కిటికీలో కూర్చుండి నిద్రలోకి జారుకొని అక్కడి నుంచి కింద పడిపోయాడో, మరి పౌలు గారి క్రిందికి వెళ్ళి అతని కొరకు ప్రార్థించినప్పుడు అతడు తిరిగి లేచాడు. సో దేవుడు అతన్ని లేపాడు. ఓకే, సరే. సో అక్కడ మరి ఒక ఆత్మీయ విషయం కూడా దాగి ఉంది. ఐతుకు జీవితాన్ని మనం తీసుకుంటే మరి ఐతుకు నిద్రాభారంతో మరి ఉండి కింద పడి చనిపోవడం జరిగింది. సరే, దాన్ని ఆత్మీయంగా ఆలోచిస్తే మరి చాలామంది కూడా వారి యొక్క స్పిరిచువల్ డ్రౌజినెస్, అతేమో నిద్రమత్తు, నిద్రాభారం. సో చాలామంది ఆత్మీయతలో కూడా మత్తుగా ఉండి ఆత్మీయ జీవితంలో కింద పడిపోయేటటువంటి అవకాశం ఉంది. ఇంకా ఆత్మీయతలో చనిపోయేటటువంటి అవకాశం కూడా ఉంది. అయితే ఇక్కడ ఒక గుడ్ న్యూస్ ఏంటి అంటే, ఒకవేళ నిర్లక్ష్యం వల్ల కానీ, లేకపోతే మరి ఇతరత్ర విషయాల వల్ల కానీ, లోక సంబంధమైన విషయాలలో మరి ఉండిపోవడం వల్ల కానీ ఎవరైతే ఆత్మీయతను కోల్పోతూ ఉన్నారో మరి అటువంటి వారికి కూడా దేవుడైతే ఒక అవకాశం తప్పకుండా ఇస్తారు. దేనికి? మళ్ళీ వారు జీవాన్ని పొందుకోవడానికి. మళ్ళీ వారికి ఐతుకు ఎలాగైతే మళ్ళీ తిరిగి ప్రాణం తెచ్చుకున్నాడో దేవుడు అతనికి ఇంకొక అవకాశం ఇచ్చారో, ఆత్మీయ జీవితంలో పడిపోయినటువంటి వారికి, లేక ఆత్మీయ విషయాలు నిర్లక్ష్యం చేస్తూ దేవుని విషయాల్లో వారు కొంచెం నిర్లక్ష్య వైఖరిని, అశ్రద్ధను చూపిస్తూ బలహీనంగా ఉన్నటువంటి వారికి కూడా దేవుడు అవకాశం ఇస్తాడు. ఒక అవకాశమే కదా, దేవుడు చాలా అవకాశాలు ఇస్తారు. ఓకే, సో దట్ ఈస్ ద మెసేజ్ దేర్. సో అయితే దేవుడు మనం ఆ అవకాశం ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలి? లెగాలి. కింద పడి అక్కడే ఉండకూడదు కదా. దేవుడు మరి మాట్లాడినప్పుడు, దేవుడు ఒకరి చెయ్యిని మనకు అందించినప్పుడు మనం ఏం చేయాలి? ఆ చెయ్యి సహాయంతో మరి మనము పైకి మళ్ళీ లెగాలి. పైకి మళ్ళీ లెగిసి మరి మనం ఇంకా మళ్ళీ అక్కడే పడిపోకుండా, అదే ఆత్మీయ సంబంధమైనటువంటి బలహీనతల్లో ఏవైతే మరి మనకున్నాయో ఆ బలహీనతల్లో మళ్ళీ పడిపోకుండా మనం జాగ్రత్త పడాలి. ఓకే, సో ఐతుకు భౌతికంగా కింద పడి చనిపోయాడు. దేవుడు మళ్ళీ అతనికి పౌలు యొక్క ప్రార్థన ద్వారా మళ్ళీ దేవుడు ఒక అద్భుతాన్ని చేసి పైకి లేచి మళ్ళీ వచ్చాడు. సో ఇక్కడ ఒకవేళ మనం ఆత్మీయ జీవితంలో గనక
మరి పడిపోతున్నట్లయితే, లేక ఇదివరకే ఆల్రెడీ పడిపోయి ఉన్నా, లేక బలహీనంగా ఉండి మనం ఇంకా దిగజారుతున్నాము ఆత్మీయ విషయాల్లో అని గనక అనిపిస్తూ ఉంటే, ఓకే, దేవుడు మరి మనకి ఇంకొక అవకాశం ఇస్తారు. సో దాన్ని మరి మనం సద్వినియోగపరుచుకొని యూ నీడ్ టు కమ్ బ్యాక్ అగైన్. సో దానికి ఎవరు మనకు సహాయపడతారు? పరిశుద్ధాత్మ దేవుడు. ప్రస్తుతం ఆయన, ఓకే, సంఘానికి ఆదరణకర్తగా మనలను సర్వ సత్యంలో నడిపించేటటువంటి మరి ఆదరణకర్త అయినటువంటి పరిశుద్ధాత్ముడే ఆయన చేయని మనం పట్టుకుంటే ఆయన ఏం చేస్తాడు? నిన్ను పైకి లేపుతాడు. ఒకవేళ మనం గనక బలహీనంగా ఉంటే, కింద పడిపోయి ఉంటే, పాపంలో పడిపోయి ఉంటే, బలహీనతలో పడిపోయి ఉంటే, ఇక నాకు హోప్ లేదు అని మరి మనం అనుకోకూడదు. ఎందుకంటే మనకు పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. ఆయన మన చేయి పట్టుకొని మనల్ని పైకి లేపుతాడు. ఆయన మనకు సహాయం చేస్తాడు. మనం ఏ ఏ స్ట్రగుల్స్ని ఫేస్ చేస్తూ ఉన్నామో వాటిలో మనకు, లేక ఏ ఏ శోధనలు గుండా వెళుతున్నామో వాటిలో గొప్ప విజయాన్ని ఇవ్వడానికి పరిశుద్ధాత్మ మనకున్నాడు. రైట్? యోహాను సువార్త మీరు తర్వాత 14వ అధ్యాయం చదవండి. యోహాను సువార్త 14లో ప్రభు పరిశుద్ధాత్మ దేవుడి గురించి చెప్పిన అద్భుతమైన సంగతులు ఉన్నాయి. సో కాబట్టి నేడు సంఘాన్ని నడిపించడానికి పరిశుద్ధాత్మని యొక్క యుగంలో మనం ఉన్నాం. కాబట్టి మనం మరి పరిశుద్ధాత్మ మీద ఆధారపడి ఆయన దగ్గర ఎక్కడెక్కడైతే మరి దేవుడి దగ్గర క్షమాపణ అడగాలో ఆయన దగ్గర క్షమాపణ అడిగి ఆస్క్ ఫర్ హిస్ మర్సీ, దేవుని యొక్క కృప కొరకై మనం వేడుకున్నప్పుడు దేవుడు మనకు తప్పకుండా మరి మనకు సహాయం చేస్తాడు. ఐతుకు ఏ రీతిగా భౌతికంగా పడిపోయి ప్రాణాలు కోల్పోయి మళ్ళీ దేవుని కృపలో మళ్ళీ తిరిగి లేపడ్డాడో మనకు కూడా దేవుడు అవకాశం ఇస్తాడు తిరిగి ఆత్మీయంలో మళ్ళీ మనం తిరిగి లేవడానికి. మీరు ఒకప్పుడు మీ పూర్వపు ఆత్మీయ స్థితి ఎలా ఉన్నదో, అంటే రక్షణ పొందిన తొలి దినాల్లో మనందరూ కూడా ఆత్మీయంగా చాలా యాక్టివ్గా బలంగా ఉంటాం కదండి దేవుని కోసము మరి జీవించాలని. అయితే రాను రాను కొన్ని పరిస్థితుల వల్ల, శోధనల వల్ల, వీటి వల్ల మనము బలహీన పడిపోయి వెనక్కి వెళ్ళిపోయి కిందకి పడిపోయే అవకాశాలు ఉన్నాయి కదా. అయితే ప్రభు చెప్తున్న మాట, ఎఫెసు సంఘానికి కూడా దేవుడు ఆ మాట చెప్పాడు. నీవు ఏ విషయంలో అయితే పడ్డావో అది నువ్వు తెలుసుకొని పశ్చాత్తాపడి మారు మనసు పొంది తిరిగి మళ్ళీ నీవు ఏ రీతిగా ఉన్నావో, మొదట నన్ను ఎలా ప్రేమించావో, మొదట దేవుని కోసం మనం ఎలా నిలబడ్డామో అవి చేయాలని దేవుడు చెప్తున్నాడు. ఓకే, సో దట్స్ ద హోప్ వీ హ్యావ్ ఇన్ ద లార్డ్. ఓకే, ఇప్పుడు చూడండి, ఐతుకు కింద పడి చనిపోయిన తర్వాత పౌలు గారు కిందికి వెళ్ళారు, ప్రార్థన చేస్తారు, దేవుడికి అద్భుతం చేస్తాడు, మళ్ళీ ఆయన తిరిగి లేపబడతాడు, చాలా గొప్ప అద్భుతం దేవుడు చేశాడు, మళ్ళీ అందరూ పైకి వస్తారు. వచ్చిన తర్వాత కూడా పౌలు గారు ఏం చేస్తారండి? 11 వస్తారు, చదువుతారు 11. ప్లీజ్ రీడ్ వర్స్ 11. అతడు మరలా పైకి వచ్చి రొట్టె విరిచి పుచ్చుకొని తెల్లవారు వరకు విస్తారంగా సంభాషించి బయలుదేరాను. రైట్, మళ్ళీ ఇదే మాట చూస్తాం. ఓకే, మీరు ఈ వర్డ్స్ మీకు కనెక్ట్ అవ్వాలి. ఫస్ట్ ఎక్కడ చూసాము? 2వ వచనంలోనేమో పెక్కు మాటలతో వారిని హెచ్చరించి అని వర్స్ 2లో ఉంది. వర్స్ 7లో వారితో ప్రసంగించుచు అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడుచుండెను అని వర్స్ 7లో 7లో ఉంది. ఇప్పుడు మళ్ళీ వర్స్ 12లో కూడా చూస్తాం. ఏమని? వర్స్ 11లో చూస్తాం, తెల్లవారు వరకు విస్తారముగా సంభాషించి. ఓకేనా, చూసారా? సో పౌలు వారికి దేవుని గురించిన సంగతులు వారు అన్నీ తెలుసుకోవాలి. ఏదో కొంచెమే విని కొంచెం వదిలేసి వెళ్ళిపోయేది కాదు. ఓకేనా, లేకపోతే ఏదో కొంత మనకున్న ఎమోషన్స్ని ఎక్స్ప్రెస్ చేసేసి ఇంకెళ్ళిపోయేది, అది ఆత్మీయత కాదు. నేను మీకు స్టార్టింగ్లో చెప్పాను, స్పిరిచువల్ మెచ్యూరిటీ ఈజ్ నాట్ ఎమోషనలిజం. ఎమోషనలిజం అనేది ఆత్మీయ పరిపక్వత కాదు. ఓకే, సో కాబట్టి ఆయన వారికి దేవుని గురించిన సంగతులు, ఇంకా మనం 27కి వచ్చినప్పుడు మరికొన్ని విషయాలు నేను చెప్తాను, అక్కడ ఇంకా వేరే విషయాలు కూడా ఉన్నాయి. సో అనేకమైన విషయాలు, అంటే దేవుని గురించి, ఆత్మీయత గురించి, ఇంకా దేవునితో ఎలా సహవాసం చేయాలి, శోధనలు మనం ఎలా జయించాలి, ఎలాగ ప్రార్థన చేయాలి, ఓకేనా, ఆత్మీయ పోరాటం అంటే ఏంటి, ఓకేనా, మరి మనం ఎలాగా మరి మనం సాక్షులుగా ఈ లోకంలో జీవించాలి, అన్యుల మధ్య మనం జీవిస్తున్నప్పుడు ఎలా మనం బ్రతకాలి, లేక ఇతరులకి మనం అన్యులకు ఎలాగ మనం సువార్త ప్రకటించాలి, ఇక అన్ని విషయాలండి, A to Z. సో వారి ఆత్మీయ జీవితానికి సంబంధించినవి ఆయన వారికి విస్తారంగా చెప్పారు. ఓకే, రైట్. నెక్స్ట్ సెక్షన్లోకి వెళ్దామండి. ఎవరైనా మరి మైక్ ఆన్ చేసుకుని 13 నుంచి 16 వరకు చదవండి. ప్లీజ్ రీడ్ ఫ్రమ్ 13 to 16. కెన్ యు హియర్ మీ అండి? అవునండి, యా, ప్లీజ్ చదవండి.
అచ్చటి 13 కదండి. మేము 13 to ముందుగా 16. ఓడ ఎక్కి అస్సులో పౌలును ఎక్కించుకున్న వాళ్ళని అక్కడికి వెళితిమి. తాను కాలి నడకను వెళ్ళవలనని అతడు ప్రకారముగా మాకు నియమించి ఉండెను. అస్సులో అతడు మాతో కలుసుకున్నప్పుడు మేము అతన్ని ఎక్కించుకుని మిథులేనకు వచ్చితిమి. అచ్చటి నుండి వెళ్ళి మరునాడు కియోసునకు ఎదురుగా వచ్చితిమి. మరునాడు సమోసునకు చేరి ఆ మరునాడు మిలేతుకు వచ్చితిమి. సాధ్యమైతే పెంతుకోసు దినమున యెరూషలేములో ఉండవలనని పౌలు త్వరపడుచుండెను గనుక అతడు ఆసియాలో కాలహరణము చేయకుండా ఎఫెసుకు దాటిపోవాలని నిశ్చయించుకుని ఉండెను. రైట్. ఈ 13 నుంచి 16 వచనాల్లో మనం చదివినప్పుడు ఇక్కడ ఒక విషయం మనం చూడొచ్చు. అదేంటంటే 13లోనే ఉంది, వర్స్ 13లోనే మేము ముందుగా ఓడ ఎక్కి, అంటే ఈ మాటలు లూకా గ్రంథకర్త కాబట్టి ఈ పుస్తకానికి ఆయన ఈ మాటలు చెప్తున్నారు. ఓకే, మేము ముందుగా ఓడెక్కి అస్సులో పౌలుని ఎక్కించుకున్న వల్లని అక్కడికి వెళితిని. తాను కాలినడకను వెళ్ళవలెనని అతడు ఆ ప్రకారముగా మాకు నియమించి ఉండెను. సో వీళ్ళందరూనేమో ఓడలో ఎక్కి ఆ ప్రదేశానికి వెళ్తారు, కానీ పౌలేమో కాలినడకన ఒక్కరే ఆ ప్రదేశానికి వెళ్ళాలని నిశ్చయించుకుంటారు. వై, ఎందుకు అని ఆలోచిస్తే, బికాస్ హీ వాంట్స్ టు స్పెండ్ హిస్ టైమ్ అలోన్ విత్ గాడ్. దేవునితో ఏకాంతముగా తన సమయాన్ని గడపడానికి ఆయన ఇంకెవరు చుట్టూ, ఓకే, తన చుట్టూ వాళ్ళు వీళ్ళు ఉంటే మరి డిస్టర్బెన్స్ కదండి, ఇంకా ఆ మాటలు ఈ మాటలు. సో దాని చేత ఆయనకు తెలుసు ఎప్పుడు మనుషులతో ఉండాలి, ఎప్పుడు దేవునితో ఉండాలి. ఓకే, సో ఎప్పుడు ఆయన వాక్యాన్ని ప్రకటించాలి, ఎప్పుడు దేవునితో తన యొక్క సమయాన్ని సహవాసంలో గడపాలి. సో ఆయనకు అవి చాలా బ్యాలెన్స్డ్ పర్సన్ అనమాట పౌలు. ఓకే, అందుకే మీకు చెప్పాను స్టార్టింగ్లో, మనం స్పిరిచువల్ మెచ్యూరిటీకి, ఆత్మీయ పరిపక్వతకు పౌలు ఒక మాదిరిగా ఈ అధ్యాయంలో మనకు అనిపిస్తున్నాడు అని చెప్పాను. ఓకే, సో కాబట్టి పౌలు, అందుకే వి సీ హియర్ ద డిసిప్లిన్డ్ ఒబీడియన్స్ అని ఇక్కడ నేను మీకు చిన్న టైటిల్ ఇచ్చాను కదా స్లైడ్ మీద, ఈ వర్సెస్ ఫ్రమ్ 13 to 16. డిసిప్లిన్డ్ ఒబీడియన్స్ ఎవరు కలిగి ఉన్నారు? పౌలు కలిగి ఉన్నారు. ఓకే, క్రమశిక్షణతో కూడినటువంటి విధేయత అనేది మరి మనం పౌలు జీవితంలో చూసి నేర్చుకోగలం. ఓకేనండి. సో పౌలు అయితే, ఓకేనా, మరి ఆయన తెలుసు ఎప్పుడు, నేను ఇప్పుడు చెప్పినట్టుగా ఎప్పుడు ప్రజలతో ఉండాలి, ఎప్పుడు ఏది చేయాలి. ఓకే, ఒక డిసిప్లిన్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్ కదండి. ఆ స్పిరిచువల్ డిసిప్లిన్ కలిగి ఉన్నప్పుడు, లేక విధేయతతో కూడిన క్రమశిక్షణ మనం కలిగినప్పుడు మనలో తప్పకుండా మనం కూడా ఆత్మీయ పరిపక్వతలో ఎదగగలము. వీ కెన్ గ్రో ఇన్ ద స్పిరిచువల్ మెచ్యూరిటీ. ఓకే, వర్సెస్ 13 to 16. ఇక తర్వాత నెక్స్ట్ సెక్షన్లోకి వెళ్దామండి. 17 to 38 చదవండి. 13 to అతడు మీలేతు నుండి ఎఫెసునకు వర్తమానము పంపి సంఘ పెద్దలను పిలిపించెను. కంటిన్యూ. వారు తన యొద్దకు వచ్చినప్పుడు వారితో ఇట్లనెను, నేను ఆసియాలో కాలు పెట్టిన దినము నుండి ఎల్లకాలము మీ మధ్య ఎలాగ నడుచుకుంటున్నో మీరే ఎరుగుదురు. యూదుల కుట్రల వలన నాకు శోధనలు సంభవించినను కన్నీళ్లు విడుచుచు పూర్ణమైన వినయభావముతో నేను ఎలాగో ప్రభువును సేవించుంటినో మీకే తెలియను. మరియు ప్రయోజనకరమైనది ఏదియూ దాచుకొనక బహిరంగముగాను ఇంటింటను మీకు తెలియజేయచ్చు బోధించుచు దేవుని ఎదుట మారు మనస్సు పొంది మన ప్రభు అయిన యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచవలనని యూదులకును గ్రీసులకు ఎలాగూ సాక్ష్యమిచ్చుంటినో ఇదంతయు మీకు తెలియను. వేరండి 38 వరకు అండి, లాస్ట్ వరకు చదవండి. ఇదిగో నేను ఇప్పుడు ఆత్మయందు బంధింపబడిన వాడినై యెరూషలేమునకు వెళ్ళుచున్నాను. అక్కడ నాకు ఏమేమి సంభవించినో తెలియదు గాని బంధకములు శ్రమలను నా కొరకు కాచుకొని ఉన్నవని పరిశుద్ధాత్మ ప్రతి పట్టణములోనూ నాకు సాక్ష్యమిచ్చుచున్నాడని తెలియను. అయితే దేవుని కృపా సువార్తను గూర్చి సాక్ష్యమిచ్చుటయందు నా పరుగును నేను ప్రభు అయిన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపవలనని నా ప్రాణము నాకెంత మాత్రము ప్రియమైనదిగా ఎంచుకొనటం లేదు. ఇదిగో దేవుని రాజ్యమును గూర్చి ప్రకటించుచు నేను మీ మధ్యన సంచరించుచుంటిని.
మీలో ఎవరిని ఇక మీదట నా ముఖము చూడరని నాకిప్పుడు తెలియను. కాబట్టి మీలో ఎవరి నాశనం విషయమైనను నేను దోషిని కానని నేను మిమ్మల్ని సాక్ష్యముగా పెట్టుచున్నాను. దేవుని సంకల్పమంతయు మీకు తెలియకుండా నేనేమీ దాచుకొనలేదు. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మల్ని దేనియందు అధ్యక్షులుగా ఉంచెను. ఆ యావత్తు మందును గూర్చియు మీ మట్టుకు మిమ్మల్ని గూర్చియు జాగ్రత్తగా ఉండుడి. నేను వెళ్ళిపోయిన తరువాత క్రూరమైన తోడేళ్లు మీ మధ్య ప్రవేశించినని నాకు తెలియను. వారు మందను కనికరింపరు, మరియు శిష్యులు తమ వెంట ఈడ్చుకొని పోవాలని వంకర మాటలు పలుకు మనుషులు మీలోనే బయలుదేరుదురు. కావున నేను 3 సంవత్సరములు రాత్రింబగళ్ళు కన్నీళ్లు విడుచుచు ప్రతి మనుషునికి మానక బుద్ధి చెప్పితిని. మీరు జ్ఞాపకం చేసుకుని మెలకువగా ఉండుడి. ఇప్పుడు దేవునికి ఆయన కృపా వాక్యమునకు మిమ్మల్ని అప్పగించుచున్నాను. ఆయన మీకు క్షేమాభివృద్ధి కలుగజేయుటకును పరిశుద్ధపరచబడిన వారి అందరిలో స్వాస్థ్య అనుగ్రహించుటకును శక్తిమంతుడు. ఎవని వెండైనను బంగారమునైనను వస్త్రములైనను నేను ఆశింపలేదు. నా అవసరముల నిమిత్తమును నాతో ఉన్నవారి నిమిత్తమును ఈ నా చేతులు కష్టపడినవని మీకు తెలియను. మీరును ఇలాగ ప్రయాసపడి బలహీనులను సంరక్షింపవలననియు పుచ్చుకొంట కంటే ఇచ్చుట ధన్యం అని ప్రభువైన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకున్న వలననియు అన్ని విషయములో మీకు మాదిరి చూపుతారని చెప్పాను. అతడు ఇలాగ చెప్పి మోకాళ్ళుని వారందరితో ప్రార్థన చేశాను. అప్పుడు వారందరూ చాలా ఏడ్చిరి. మీరు ఇక మీదట ముఖము చూడరని అతడు చెప్పిన మాటకు విశేషముగా దుఃఖించుచు పౌలు మెడ మీద పడి అతన్ని ముద్దు పెట్టుకొని వారు ఓడ వరకు అతన్ని సాగనంపిరి. చాలా ప్రాముఖ్యమైనటువంటి వాక్య భాగం అండి. మరి ఇంతకుముందు మీరు యొక్క వాక్య భాగాన్ని చదివారు లేదో మరి నాకు తెలియదు, కానీ ఈ వాక్య భాగాన్ని చదువుతుండగా చాలా అద్భుతమైనటువంటి సంగతులను నేను గ్రహించడం జరిగింది. ఇప్పుడు వాటిని చూద్దాం. ఈ 17 నుంచి 38 దాకా ఉన్నటువంటి ఈ వాక్య భాగానికి ఇక్కడ మనం ఒక చిన్న టైటిల్ చూస్తున్నాం కదండి స్లైడ్ మీద, మెచ్యూర్ లీడర్షిప్ అండ్ ఫేర్వెల్. ఓకే, వాస్తవం చెప్పాలంటే ఇది ఒక ఫేర్వెల్ స్పీచ్ అనమాట. పౌలు గారు ఇప్పుడు మిలేతు అని ఒక ప్లేస్లో ఉన్నారు. ఓకే, అది ఒక ఓడరే ఉన్నటువంటి పట్టణం. మరి అక్కడ నుంచి ఆయన వేరే ప్లేస్కి వెళ్ళాలి. అయితే ఈ మధ్యలో ఆయన ఏం చేస్తారంటే ఎఫెసునకు ఆయన కబురు పంపి ఎఫెసులో ఉన్నటువంటి సంఘ పెద్దలను అక్కడికి ఓడరేవు దగ్గరికి పిలిపించుకున్నారు. ఎఫెసులో ఉన్నటువంటి సంఘ పెద్దలు, ఎందుకంటే ఒకప్పుడు ఆయన మనం చూసాం కదా, లాస్ట్ చాప్టర్లోనే మనం చూసాం కదా 19లో ఆయన ఏ పట్టణానికి వెళ్ళి సువార్త ప్రకటించి అక్కడ సంఘాన్ని స్థాపించారు. 3 సంవత్సరాలు ఉండే అంటే ఎఫెసు పట్టణంలో వెళ్ళి ఆయన అన్ని జనుల మధ్య ఉండి సువార్త ప్రకటించి అక్కడ సంఘాన్ని స్థాపించి తర్వాత దేవుడు నడిపించినట్టుగా అక్కడ ఉన్నటువంటి కొంతమందిని సంఘ పెద్దలుగా ఆయన నియమించి ఇక దేవుడు ఆయన్ని వేరే ప్రదేశాన్ని నడిపిస్తే ఇంకా అక్కడ ఆయన వెళ్ళిపోయారు. అయితే వీళ్ళని ఆయన మర్చిపోలేదు. వారిని ఆ ఎఫెసులో ఉన్నటువంటి విశ్వాసులను కానీ ఆ సంఘ పెద్దలను కానీ వారితో ఆయన టచ్లో ఉంటూ వారి కోసం ప్రార్థన చేస్తూ వారికి ఎప్పటికప్పుడు ఆయన సలహాలు సూచనలు చెబుతూ వారిని కౌన్సిల్ చేస్తూ దేవునిలో ఎలా ఎదగాలో వారికి చెబుతూ ఉన్నారు కదా. సో ఇప్పుడు కూడా ఆయన ఏం చేశారంటే ఆయన మిలేతు అనే ప్రాంతంలో ఉన్నారు. అక్కడ నుంచి వేరే ప్రాంతానికి వెళ్ళాలి ఓడమే షిప్ మీద. అయితే ఏం చేశారంటే మరి ఎఫెసు దగ్గరికి ఎఫెసులో ఉన్న పెద్దల్ని అక్కడికి పిలిపించాడు. పిలిపించి వారితో ఈ మాటలు చెప్పారు. ఇంకా నేను మళ్ళీ మిమ్మల్ని చూడకపోవచ్చు, ఎందుకంటే మళ్ళీ నాకు ఏం జరుగుతుందో ఈ సేవలో మనకు తెలియదు. ఓకేనా? మరి పరిశుద్ధాత్ముడేమో ఏం చెప్తున్నాడు, 23వ వచనంలో ఉన్నారు కదా, బంధకములు శ్రమలు నా కొరకు కాచుకొని ఉన్నవని పరిశుద్ధాత్మ ప్రతి పట్టణంలోనూ నాకు సాక్ష్యం ఇస్తున్నాడు. కాబట్టి మరి నేను హతసాక్షిగా గావించబడే సమయము వస్తుంది. కాబట్టి నేను హతసాక్షిగా కూడా కావించబడవచ్చు. నేను కాబట్టి మళ్ళీ తిరిగి మీ ప్రదేశానికి రాకపోవచ్చు, తిరిగి మీ ముఖాలను కూడా నేను చూడకపోవచ్చు. కాబట్టి జాగ్రత్తగా నేను ఇప్పుడు చెప్పే మాటలను మీరు వినండి, ఆలకించండి అని వారికి ఆయన చెప్పడము స్టార్ట్ చేస్తారు. రైట్? సో అయితే ఇది ఈ ఫేర్వెల్ స్పీచ్ అని కూడా దీన్ని చెబుతారు. సో ఇది చాలా అద్భుతంగా ఉంటుంది. అంటే ఆయన ఎలాగంటే తన హృదయాన్ని విప్పి యథార్థంగా
ఆయన వారి మధ్య అంటే ఎఫెసులో ఆయన ఉండి అక్కడ పరిచర్య చేస్తున్నప్పుడు ఎలా ఆయన నడుచుకున్నాడో, ఎలా మరి సేవ చేశాడు, ఎలాగా ఆయన అక్కడ ఉండి వారి కొరకు ప్రార్థన చేశాడు అన్నీ కూడా ఆయన చెప్తున్నారు. ముఖ్యంగా 19వ వచనం కనుక మీరు చూస్తే అక్కడ ఆయన చెప్తున్నారు కదా, యూదుల కుట్రల వలన నాకు శోధనలు సంభవించినను కన్నీళ్లు విడుచుచు పూర్ణమైన వినయభావంతో నేను ఎలాగూ ప్రభువుని సేవించుచుంటునో మీకే తెలియను. అక్కడ పౌలు గారండి అక్కడ పరిచర్య చేసేటప్పుడు చాలా వ్యతిరేకత ఎదుర్కొన్నారు. ఒకవైపు ఏమో యూదుల నుండి సమస్యలు వచ్చాయి, మరొక వైపు అన్ని జనుల నుండి సమస్యలు వచ్చాయి. ఎందుకంటే ఆయన ఇటు యూదుల మధ్య పరిచర్య చేశారు, అలాగే అదే సమయమందు అన్యుల మధ్య కూడా ఆయన పరిచర్య చేశారు. ఓకే రైట్. ఇటు వీరికి కూడా లేఖనాలను ధర్మశాస్త్రాన్ని ఆధారం చేసుకుని వారికి క్రీస్తులోకి నడిపించడానికి ఆయన ప్రయాసపడ్డారు. మరి అలాగే ఇటు అన్ని జనులకు కూడా వారికి కూడా సత్యాన్ని చెప్పడానికి ఆయన కూడా ఎంతో ప్రయాసపడి వారి మధ్యలో కూడా సువార్త ప్రకటించారు, యూదులు యూదేతరులు. ఓకే. అయితే ఎలాగైతే ఆయన ఎవరి మధ్య పరిచయం చేశారో దేవుని కృపను బట్టి మరి ఇక్కడ యూదుల్లో నుంచి మరి రక్షణ మారుమనసు పొందిన వాళ్ళు ఉన్నారు, అన్ని జనుల నుంచి కూడా రక్షణ పొంది మారుమనసు పొందిన వారు ఉన్నారు. అదే సంఘంగా ఏర్పడింది అక్కడ. అయితే అదే సమయమందు ఆయన వ్యతిరేకత కూడా ఎదుర్కొన్నారు. ఆయన మీద ఎన్నో కుట్రలు పన్నారు, ఎన్నో దుష్ప్రచారాలు కూడా చేశారు, అల్లరి మూకను ఉసుగొల్పారు. అతన్ని కొట్టాలి, అతన్ని చంపాలి, లేకపోతే అతని మీద అతన్ని అరెస్ట్ చేయించాలి, న్యాయ విచారణ చేసి అతన్ని జైల్లో పంపించాలని. అఫ్కోర్స్ అతను జైల్లో పెట్టబడిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇంతకుముందు మనం చూసాం కదా 16వ అధ్యాయంలో కూడా ఏ రీతిగా ఆయన్ని కొట్టి మరి రోడ్ల మీద కూడా ఈడ్చి ఆయన ఏ నేరము చేయకుండా కూడా మరి అతన్ని శిక్షించి చెరసాలు పెట్టారు కూడా మనం చూసాం. సో అవన్నీ కూడా ఆయన మాట్లాడుతూ ఏం చెప్తున్నారంటే ఇక్కడ వారితో, అయితే నేనైతే కన్నీళ్లు విడుచుచు పూర్ణమైన వినయభావంతో. ఓకే, చాలా వండర్ఫుల్. 2 వండర్ఫుల్ థింగ్స్ యు సీ హియర్, టీయర్స్ అండ్ కంప్లీట్ హ్యూమిలిటీ, గ్రేట్ హ్యూమిలిటీ. ఓకేనండి. పౌలు ఎందుకు ఆయన ఒక మెచ్యూరిటీ కలిగినటువంటి ఒక నాయకుడిగా మనం చూస్తూ ఉన్నామో, బై ద వే మనం లాస్ట్ వర్స్లో మనం ఒకసారి మనము 36లో కనుక చూస్తే 35లో చివరిలో ఉంటుంది. ఆయన చెబుతూ అన్ని విషయములలో మీకు మాదిరి చూపితునని చెప్పాను. చూస్తున్నారండి, 35వ వచనం చివరిలో ఉంటుంది, అన్ని విషయములలో మీకు మాదిరి చూపితునని చెప్పాను. పౌలు గారు ఆ విశ్వాసుల మధ్య అన్ని విషయాలలో ఆయనే ఒక మంచి మాదిరిగా ఉన్నారు. ఓకే, సో మాదిరి అన్నప్పుడు అది ఇట్ కెన్ బి ఏ బ్యాడ్ ఆర్ గుడ్ కదా. సో అయితే ఈయన ఈజ్ ఎ గుడ్ ఎగ్జాంపుల్. ఆయన ఒక మంచి మాదిరిని ఆయన చూపించారు. ఎలాగంటే ఆయనకు వ్యతిరేకత వచ్చిన, ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పటికి కూడా ఆయన మాత్రం ఎంతో నమ్మకముగా చెప్తున్నాడు కదా 19లో, కన్నీళ్లు విడుచుచు పూర్ణమైన వినయ భావంతో నేను ఎలాగూ ప్రభువును సేవించానో మరి మీకు తెలుసు. తర్వాత మీ మధ్య నేను ఉన్నప్పుడు నేను మీకు ఏది ప్రయోజనకరమో అది అంతా కూడా మీకు చెప్పాను. ఎలాగ చెప్పాను? బహిరంగంగానూ చెప్పాను అందరు కూడుకున్నప్పుడు, లేదు ఆయన ఇంటింటికి వెళ్ళి కూడా ఇంటింటను ఒకని మీకు తెలియచేస్తూ బోధిస్తూ దేవుని ఎదుట మారుమనసు పొంది ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలి అని చెప్పి యూదులకును గ్రీసు దేశస్థులకును సాక్ష్యం ఇచ్చాడు. అది మీకు తెలుసు నేను ఎలాగా జీవించాను. ఇప్పుడే చెప్పుకున్నా కదా, యూదుల మధ్యను గ్రీసు దేశస్థుల మధ్య. ఇదిగో ఇప్పుడు నేను ఆత్మయందు బంధింపబడిన వాడనై యెరూషలేమునకు వెళ్ళుచున్నాను. అక్కడ నాకేమి సంభవించునో తెలియదు. అయితే అక్కడ బంధకములు శ్రమలు కూడా ఉన్నాయి అని నాకు పరిశుద్ధాత్ముడు అయితే తెలియచేస్తూ ఉన్నాడు అనే విషయాన్ని వాళ్ళకి చెప్తున్నాడు. కాబట్టి ఇప్పుడు అందుకే నేను ఈ దేవుని కృపా సువార్తను ప్రకటించడానికి, ఇక దేవునికి సేవ చేయడానికి ఏ రీతిగా నా జీవితాన్ని యేసుక్రీస్తు కొరకే తుదముట్టించాలి అని నా ప్రాణాన్ని ఎంత మాత్రం నేను ప్రియంగా ఎంచుకోవట్లేదు అని తన హృదయాన్ని వారికి విప్పి చెప్తున్నాడండి. అలాగే దేవుని రాజ్యం గురించి ప్రకటించుచు నేను మీ మధ్య సంచరించుచు మీలో ఎవరును ఇక మీదట నా ముఖము చూడరని నాకు ఇప్పుడు తెలియను అని చెప్తూ 27లో ఒక ప్రాముఖ్యమైన మాట ఉంది. మీరు వీలైతే దాన్ని ఆ పదాన్ని అండర్లైన్ చేయండి, లేకపోతే సర్కిల్ కూడా చేయొచ్చు మీరు. అదేంటంటే, దేవుని సంకల్పం అంతయు మీకు తెలుపకుండా నేనేమియు
దాచుకొనలేదు. ఓకేనండి. దేవుని సంకల్పమంతయు, ద హోల్ కౌన్సిల్ ఆఫ్ గాడ్, అంటే దేవుని గురించినటువంటి విషయాలు అన్నీ కూడా. ఓకే, ఇంతకుముందు మనం చూసాం కదా, ఆయన వారికి దేవుని గురించిన మాటలు అన్నీ కూడా ఆ, విపులంగా విశదీకరిస్తూ కొంత సమయాన్ని తీసుకొని, ఓకే, అన్నీ కూడా ఆయన ఏమీ కూడా దాచుకోకుండా అన్నీ ఆయన చెప్పారు. సో ఏది దేవుని సంకల్పము అని అంతయు ఉన్నప్పుడు ఇక్కడ మనం చూస్తున్నారు కదండి. ఇప్పుడు ఒక్కొక్కటి చదవండి. ఈ 4 పాయింట్స్ ఒకసారి చదవండి, నేను దాన్ని వివరిస్తాను బ్రీఫ్గా. త్వరగా చదవండి. ఈ 4 పాయింట్స్ చదవండి. స్లైడ్ మీద చూస్తున్నారు. God's redemptive plan, సెకండ్, grace and judgment, థర్డ్, suffering and glory, ethical and doctrinal truth. గమనించండి, దేవుని సంకల్పం అంతయు అన్నప్పుడు, ఓకే, ద హోల్ కౌన్సిల్ ఆఫ్ గాడ్. వాట్ ఈస్ ద హోల్ కౌన్సిల్ ఆఫ్ గాడ్? దేవుని సంకల్పం అంతయు అంటే ఏంటి అంటే అన్ని ఇందులో ఉన్నాయి. దేవుని యొక్క విమోచన ప్రణాళిక అంత, అంటే ఏ రీతిగా మరి మనం పాపులుగా ఉన్నప్పుడు క్రీస్తు మన కొరకై విమోచన ప్రణాళిక నిమిత్తం ఆయన చేసిన త్యాగం గురించిన విషయాలన్నీ కూడా, అలాగే ఆయన కృపను గురించిన విషయాలన్నీ కూడా, అలాగే సేమ్ టైం కృప గురించి మాట్లాడారు. అలాగే ఒకరోజు తీర్పు దినం ఉన్నది అని దాని గురించి కూడా ఆయన మాట్లాడారు. ఓకే, ఇక్కడ శ్రమల గురించి కూడా మాట్లాడారు. అలాగే మరి ఈ శ్రమలను మనం ఓర్చుకున్న తర్వాత, భరించిన తర్వాత ఒకానొక రోజు మన కొరకై క్రీస్తు మహిమను మనము అనుభవించబోతున్నాము, మహిమ గురించి కూడా మాట్లాడారు. అలాగే ఈ లోకంలో మనం ఉన్నప్పుడే, ఈ భూమి మీద ఉన్నప్పుడే ఎలాగ మన యొక్క డైలీ లైఫ్లో మరి మన ఎథికల్ లైఫ్ ఏ రీతిగా ఉండాలి, ఓకే, మనం ఎలా నడుచుకోవాలి, మన ప్రవర్తన ఏ రీతిగా ఉండాలి, మనం ఏ విషయాలు నమ్మాలి, ఏది నమ్మకూడదు, ఏది కరెక్ట్ కాదు, ఓకేనండి, ఏవి లోక సంబంధమైనవి, ఏవి ఆత్మ సంబంధమైనవి, ఏది సరైన బోధ కాదు, ఓకే అని చూసారా. ఇక విశ్వాసులకు ఏమాత్రము కన్ఫ్యూజన్ లేకుండా వారికంటే ఒక క్లియర్ కట్ ఐడియా, ఓకేనా, దేవునికి సంబంధించిన విషయాలు ఆయన వారికి తెలియజేశారు. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకు మనం చెప్పుకున్న ముందే, ఆయనే ఒక స్పిరిచువల్ మెచ్యూరిటీ కలిగినటువంటి వ్యక్తి, ఆత్మీయ పరిపక్వత కలిగిన వ్యక్తి. ఇక ఈ విషయాలను విశ్వాసులు కూడా బోధించేందుకు వారు కూడా ఆయన వలె ఆత్మీయ పరిపక్వతలోకి వారు కూడా ఎదగాలి. దేవునికి సంబంధించిన విషయాలు ఏదో పైపైన తెలుసుకొని పైపైన భక్తి చేసేది కాదు. ఈ రోజుల్లో మనకు చాలామంది 90% క్రైస్తవులు మనకు అలాగే కనిపిస్తుంటారు. నామకార్థ క్రైస్తవులాగా, పండగ క్రైస్తవులాగా, ఓకేనా, ఏదో పైపైన, ఓకేనా, భక్తి చేసేవారుగా, ఓకేనా, జస్ట్ ఇమోషన్స్, ఓకేనా, వ్యక్తపరిచేవారుగా, ఓకేనా, ఉంటూ ఉంటారు. కానీ ఓకే, వారు దేవునిలో ఒక లోతైనటువంటి ఆత్మీయ సహవాసం దేవునితో వారికి ఉండదు. దేవుని గురించిన లోతైనటువంటి విషయాలు వారు అసలు పట్టించుకోరు. దేవునితో వారు సమయాన్ని గడపరు, వాక్యాన్ని వారు ధ్యానించరు, దేవుని చిత్త ప్రకారంగా వారు చేయరు. ఓకే, వాళ్ళకి నచ్చినట్టుగా వారు వెళ్తూ ఉంటారు. ఇక చాలా విషయాలు ఉన్నాయి. ఓకే, సో కాబట్టి వారు ఏదో వెళ్తారు, కూర్చుంటారు, కానీ దాని ప్రకారంగా వారు దాన్ని చేయరు. దానివల్ల మీకు ఎటువంటి ప్రయోజనం లేదు అని పౌలు గారు ఆ రోజుల్లో బహిరంగముగాను, అలాగే ఇంటింటికి వెళ్ళి కూడా ఆయన దేవుని గురించిన సంగతులను వారికి విపులంగా మనం చూసుకున్నాం కదా. అన్నీ కూడా ఏది కూడా దాచుకోకుండా, ఏది విడిచిపెట్టకుండా. ఈ రోజుల్లో మనం ఎటువంటి బోధ వింటున్నామంటే, నాణానికి 2 వైపులు ఉంటాయి కదండి. సాధారణంగా దెర్ ఆర్ 2 sides ఆఫ్ ఎ కాయిన్. పాల్ స్పోక్ అబౌట్ దోస్ 2 sides. ఓకేనండి. ఓకే, అయితే ఈ రోజుల్లో బోధ ఎలా ఉందంటే, యు ఆర్ గెటింగ్ 1-sided టీచింగ్ ఇన్ ద క్రిస్టియానిటీ. అది డేంజర్. ఎందుకు మనం డేంజర్ జోన్లో ఉన్నాం ప్రజెంట్ అంటే, ఓకే, మీరు ఎక్కువగా వింటున్నటువంటి ప్రీచింగ్స్ ఏవైతే ఉన్నాయో, ఇట్స్ జస్ట్ 1-sided టీచింగ్ మాత్రమే. నాణ్యానికి, ఓకేనండి, ఒకవైపే వాళ్ళు ప్రజలకు చూపిస్తూ ఒక కోణంలోనే వాళ్ళు చెబుతూ ఉన్నారు. పూర్తి దేవుని సంకల్పాన్ని పూర్తిగా ప్రజలకు చెప్పట్లేదు. ఓకేనండి. సో ఎందుకంటే అంత్యకాలంలో ప్రజలు దురద చెవులు గలవారే, తమ స్వకీయమైనటువంటి అనుకూలమైనటువంటి విషయాలు తెలుసుకోవడం కోసం వాళ్ళు కొంతమంది బోధకులు ఏర్పాటు చేసుకుని వారికి సపోర్ట్ చేస్తూ ఆ రీతిగా సత్యమునకు చెవినియక కల్పనా కథల వైపు తిరుగు కాలం వచ్చును అని 2 తిమోతి పత్రిక 4వ అధ్యాయంలో పౌలు ముందుగానే చెప్పారు. సో అది కూడా ఇప్పుడు జరుగుతూ ఉంది. సో కాబట్టి చాలామంది దే ఆర్ టీచింగ్ ఓన్లీ 1-sided టీచింగ్. ఇక్కడ చూస్తారు మీరు, పౌలు ఏం చేశాడు, నాణ్యానికి 2 వైపులో చూపించాడు. అరే బాబు, మీకు ఇదిగో దేవుని కృప ఉన్నది, దేవుని ప్రేమ ఉన్నది,
అట్ ద సేమ్ టైం జడ్జ్మెంట్ తీర్పు కూడా ఉంది. దేవుని యొక్క మాట మీరు వినలేదా? ఓకే, సో దానికి తగినట్టు శాపం కూడా ఉంది. పాత నిబంధనలు కూడా మీరు ద్వితీయోపదేశకాండం 7:8 చదివితే విధేయత చూపిస్తే ఆశీర్వాదాలే, అవిధేయత చూపిస్తే శాపము. జాగ్రత్త, రెండు ఉన్నాయి. రైట్? దేవుడు ప్రేమగలవాడే, నో డౌట్. మన దేవుడు కరుణామయుడే, అట్ ద సేమ్ టైం ఆయన దహించు అగ్ని కూడా. ఓకే, కాబట్టి మరి మనం అది రెండు విషయాలు మరి మనం తెలుసుకోవాలి, రెండు కూడా క్షుణ్ణంగా తెలుసుకోవాలి. టూ సైడ్స్ ఆఫ్ ఎ కాయిన్. దెర్ ఇస్ సఫరింగ్ ఆన్ ది వన్ సైడ్ అండ్ దెర్ ఇస్ గ్లోరీ ఆన్ ది అదర్ సైడ్. సో చూసారా, దేవుని సంకల్పం అంతే కూడా ఏది కూడా ఆయన మనుషులు మెచ్చుకోవాలని ఆయన ఎప్పుడు కూడా బోధ చేయలేదు. మనుషుల నుంచి ఏదో ఆశించి, అందుకని అడిగదా మీ వెండిని కానీ బంగారు కానీ వస్త్రాలకు ఏమైనా ఆశించానా? నేనేమి దానికోసం పని చేయలేదని మీకు బాగా తెలుసు కదా. సో ఆయన ఆ రీతిగా ఏదో ఆశించి వాళ్ళని మెప్పించి మనుషులను సంతోషపెట్టాలని ఎప్పుడూ ఆయన ప్రయత్నించలేదు. ఇంకా చెప్పాలంటే, నేను మనుషులు సంతోషపెట్టాలా, దేవుని సంతోషపెట్టాలా? మనుషులను సంతోషపెట్టువాడినైతే నేను దేవుని సేవకుడిని కాకయ్యేపోదును. గలతీ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనంలో ఆ మాట ఉంటుంది. సో కాబట్టి ఎప్పుడు కూడా ఆయన మనుషులను సంతోషపెట్టి మనుషుల నుంచి ఏదో ఆశించి ఏదో చెప్పాలని హీ నెవర్ డిడ్ మినిస్ట్రీ ఫర్ దాట్. ఓకే, అయితే ఈ రోజుల్లో మనం చూసే విషయాలు చాలా భిన్నంగా కనిపిస్తున్నాయి కదండి. అందుకే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆత్మీయ పరిపక్వత కలిగిన వ్యక్తులకి మనకు ఆ యొక్క డిజర్న్మెంట్ ఉంటుంది. అది నేను తర్వాత విషయంలోకి వస్తాను. ఓకే, సో చూసారా, ఆయన దేవుని ప్రజలకు దేవుని సంకల్పం అంతయు 27, 28 ఆ విషయాలు వారికి తెలుపుకునేమి కూడా దాచుకునలేదు. కాబట్టి అవన్నీ కూడా వారికి చెబుతూ సంఘ పెద్దలతో ఆయన మాట్లాడుతూ, దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘాన్ని కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్ముని దేని యందు అధ్యక్షులుగా ఉంచెనో ఆ యావత్తు మందను గూర్చి మీ మట్టుకు మిమ్మల్ని గూర్చి జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే సంఘము మీది కాదు. సంఘం ఎవరిదండి? దేవుడు తన స్వరక్తం ఇచ్చి పెట్టుకున్నాడు కదా. కాబట్టి దానికి మరి మనము బాధ్యులుగా ఉండాలి. ఎందుకంటే నేను వెళ్ళిపోయిన తర్వాత ఎవరు వస్తారు? క్రూరమైన తోడేళ్ళు మీలోకి వచ్చేస్తాయి. 29వ వచనం. ఓకేనా? ఆ క్రూరమైన తోడేళ్ళు ఇప్పుడే చెప్పుకున్నా కదా, వాళ్ళు మందను కనికరింపరు. ఓకేనండి, వాళ్ళు ఏం చేస్తారు? శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవాలని, ఓకేనండి, వాళ్ళు బయలుదేరుతారు. ఎవరండి? వీళ్ళే అబద్ధ బోధకులు, అసత్య బోధకులు. ఓకేనండి, తమకు అంటే ప్రజలను తమ యొక్క గుప్పెట్లో ఉంచుకోవడం కోసం, తమ యొక్క కంట్రోల్లో ఉంచుకోవడం కోసం, తమకు ఫాలోవర్స్గా మార్చుకోవడం కోసం ఈ రోజులో చాలా మంది అదే పని చేస్తున్నారు. ఓకేనండి, యేసు ప్రభుకి ఫాలోవర్స్గా చేయడం లేదు, వారికి ఫ్యాన్స్గా చేసుకుంటూ ఉన్నారు. ఓకేనండి, సో అంటే వాళ్ళు ఎలాగంటే లోకపు ట్రెండ్, బయట సెలబ్రిటీస్ ఉంటారు కదా, వాళ్ళకి ఫ్యాన్స్ సంఘాలు ఉంటాయి కదా, అలాగే మన వాళ్ళకు కొంతమంది ఎలాగ తయారవుతున్నారంటే ఒక సెలబ్రిటీ, ఓకేనండి, ఐడెంటిటీ లాగా తయారైపోయి చాలామంది ఫ్యాన్స్ని వాళ్ళని వెంబడించడం కోసం, ఓకేనండి, గుడ్డిగా వాళ్ళని ఫాలో అవ్వడం కోసం చాలామంది చేస్తూ ఉన్నారు. జాగ్రత్త. ఓకే, మనకు తెలియకుండానే చాప కింద నీరులాగా ఓకే మన ప్రాంతాల్లోకి అబద్ధ బోధలు చాలా వచ్చేసాయి. అనేక మంది తెలియకుండానే అబద్ధ బోధల్ని, వాళ్ళు అబద్ధ బోధకులను వాళ్ళు ఎంటర్టైన్ చేస్తున్నారు, వారికి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఓకే, సో కాబట్టి మనమైతే ఆ రీతిగా ఉండకూడదు. మనం ఎలా ఉండాలని చెప్పారండి ఆయన? జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే క్రూరమైన తోడేలు ఎక్కడో లేవు, మన మధ్యలోనే ఉన్నాయి అని అన్ని విషయాలు ఓకేనండి ఆయన వారికి అందరికి కూడా చెప్పారు. సో నేను మీ మధ్య ఉన్నప్పుడు 3 సంవత్సరాలు ఉన్నప్పుడు రాత్రింబగళ్ళు కన్నీళ్లు విడుచుచు ప్రతిదినము మానక మీకు ఎలాగ బుద్ధి చెప్పితని. చూసారా, చాలా అద్భుతమైన మాట 31లో మనం చూసాం. కాబట్టి ఇప్పుడు నేను మిమ్మల్ని ఎవరికి అప్పగిస్తున్నాను? దేవునికిని ఆయన కృపావాక్యమునకు మిమ్మును అప్పగిస్తూ ఉన్నాను. ఓకే, సో అని వారితో ఈ విషయాలను కూడా పౌలు గారు మరి పంచుకుంటున్నారండి. చెప్పి ఇంక చివరికి ఏమన్నారంటే 35లో చివరిలో, అన్ని విషయాలలో నేను మీకు ఒక మాదిరిని చూపించాను అని చెప్తున్నారు అని చెప్పి ఇంకా అక్కడ ఆయన మోకరించి వారి కోసం ఆయన మరి ప్రార్థన చేశారు. ఓకే, సో అంటే మనం చూస్తున్నాం ఏ రీతిగా అన్ని విషయాల్లో ఆయన ఒక మాదిరిగా ఉన్నారు. ఓకే, సో ఈ అధ్యాయంలో మనం చూస్తున్న విషయం ఏంటండి? మార్క్స్ ఆఫ్ ద స్పిరిచువల్ మెచ్యూరిటీ, ఆత్మీయ పరిపక్వత మనకు కలిగినప్పుడు వాటికి ఉన్నటువంటి లక్షణాలు ఏంటో త్వరగా చూసి ముగించేద్దాం. నెంబర్ 1, ఫస్ట్ మార్క్ ఏంటి చదవండి ఎవరనేది? హంబుల్ సర్వీస్. 19లో చెప్పారు కదండి ఆయన, నేను మీ మధ్య ఉన్నప్పుడు తగ్గింపుతోనూ కన్నీటితోనూ ఓకే మీ మధ్య నేను ఉన్నాను. సో కాబట్టి
ఆయన జీవితం ఏంటంటే ఇట్స్ ఆల్ అబౌట్ హ్యూమిలిటీ. ఓకే, సో కాబట్టి క్రిస్టియన్ లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్, లేక క్రిస్టియన్ మినిస్ట్రీ ఈజ్ ఆల్ అబౌట్ హ్యూమిలిటీ, తగ్గింపు. ఇది దట్ ఈస్ ద కీ అండి, దట్స్ ది కీ. ఓకే, సో కాబట్టి మరి మనలో ఆత్మీయ పరిపక్వత ఉందా లేదా అని ఎలా తెలుస్తుందంటే, మరి మనం మన జీవితంలో తగ్గింపును కలిగి ఉన్నామా లేదా మనకు మనమే పరీక్షించుకోవచ్చు. ఓకే, రైట్. అలాగే దీనికి అసలు ప్రభువే మాదిరి కదండి. ప్రభు ఆయన దేవుడై ఉండి ఈ లోకంలో ఆయన ఎలా జీవించాడు? తగ్గింపుతో ఆయన జీవించాడు. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడును, రండి నా ఎదుకు వచ్చి నేర్చుకోండి అని ప్రభు అన్నారు కదా. అలాగే సేమ్ పౌలు కూడా తగ్గింపును కలిగి ఆయన జీవించాడు. మనము ఆత్మీయ పరిపక్వత కలిగి ఉండాలి అంటే ఆ ఈ తగ్గింపు అనే లక్షణాన్ని మరి మనము కలిగి ఉండాలి, అలవాటు చేసుకోవాలి. నెంబర్ 2, రెండవది ఆత్మీయ పరిపక్వత కలిగి ఉండాలి అంటే సెకండ్ థింగ్, ఫెయిత్ఫుల్ టీచింగ్. పౌలు గారు ఏం చేశారు? బహిరంగంగాను, ఇప్పుడే చెప్పాను కదా, బహిరంగంగాను ఇంటింటికి వెళ్ళి కూడా ఆయన ఏం చేశారంటే ఏదో సెలెక్టివ్గా ఆయనకు నచ్చినవి బైబిల్లో అక్కడ ఒక వాక్యం ఇక్కడ ఒక వాక్యం తీసుకొని చెప్పలేదు. ఓకే, ఈ రోజుల్లో అలాంటి ప్రీచర్స్ మనం చూస్తుంటాం కదండి. వాళ్ళు నచ్చిన ఒక మాట తీసుకొని ఇంకేదేదో వాళ్ళకి దానికి చెప్పుకుంటూ వెళ్తూ ఉంటారు అన్నమాట. దానికి ఏమాత్రం కూడా సంబంధం లేకోకుండా ఇంకా వాళ్ళ సొంత విషయాలు చెప్పుకుంటూ వెళ్తారు. రైట్, ఏమాత్రం కూడా అది వాక్యంతో పొంతననేది ఉండదు. దెర్ ఇస్ నో కన్సిస్టెన్సీ ఇన్ ఇట్. ఓకే, మీకు తెలిసిపోతుంది అనమాట. మీకు వాక్యం తెలిసిపోతే, మీకు అవగాహన ఉంటే మీకు తెలిసిపోతుంది వాళ్ళు చెప్పేది కరెక్టా, రైటా ఆర్ రాంగ్. యూ కెన్ డిసైడ్. ఓకే, సో అందుకే ఆత్మీయ పరిపక్వత ఎప్పుడు మనం కలిగి ఉంటామంటే ఇఫ్ యు ఆర్ కమిటెడ్ టు ఎ ఫెయిత్ఫుల్ టీచింగ్. ఓకే, మనం 20లో చూసినట్టుగా ఆయన దేవుని సంకల్పం అంతయు వారికి బోధించాను అని చెప్పారు కదా. అలాగే ఏది కూడా దాచకుండా మీకు అంతటిని కూడా నేను తెలియచేశాను అన్నట్టుగా మనము ఎప్పుడైతే ఇఫ్ యు ఆర్ కమిటెడ్ టు దాట్ ఫెయిత్ఫుల్ టీచింగ్, మన అపోస్తల బోధ అని చెప్పుకున్నాం, దట్ విచ్ ఇస్ నథింగ్ బట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఓకే, ద కంప్లీట్ వర్డ్ ఆఫ్ గాడ్. ఎక్కడో మనకు నచ్చింది అక్కడ ఒకటి ఇక్కడ తీసుకోవడం, మిగతా వదిలిపెట్టడం కాదు. టేక్ ఇట్ ఇన్ ఇట్స్ ఎంటైరిటీ. ఎప్పుడైతే మనం అలా చేస్తామో దట్ మీన్స్ అప్పుడే మనం ఆత్మీయ పరిపక్వతలో ఎదగగలము. ఇక మూడవదిగా ఆత్మీయ పరిపక్వత ఎప్పుడు మనలో వస్తుంది అంటే మనం దేవునికి అన్ని విషయాలలో విధేయత చూపించినప్పుడు. 22వ వచనం చదవండి త్వరగా. నేను ఇంక ముగింపులోకి వచ్చేస్తున్నానండి, ముగించుకుందాం త్వరగా. చదవండి వర్స్ 22. ఇదిగో నేను ఇప్పుడు ఆత్మయందు బంధింపబడిన వాడినై యెరూషలేమునకు వెళ్ళుచున్నాను. అక్కడ నాకేమి సంభవించినో తెలియదు, కానీ బంధకములను శ్రమలను నా కొరకు కాచుకుని ఎన్నువని పరిశుద్ధాత్మ ప్రతి పట్టణంలోనూ నాకు సాక్ష్యం ఇచ్చుచున్నాడని తెలియదు. సో ఆయన అన్ని విషయాల్లో తనను తాను ఎవరికి అప్పగించుకుంటున్నాడండి? పరిశుద్ధాత్మ. మీకు ఇంతకుముందు ఒక మాట చెప్పాను, ఐదు గురించి చెప్పేటప్పుడు, ఒకవేళ మనము పడిపోయిన స్థితిలో ఉంటే లేక చచ్చని స్థితిలో ఉంటే మనల్ని మళ్ళీ తిరిగి లేపడానికి, జీవాన్ని ఇవ్వడానికి పరిశుద్ధాత్ముడు మనకున్నాడు అని చెప్పాను కదా. ఎగ్జాక్ట్లీ పౌలు తన జీవితంలో అదే అనుసరించాడు. ఎల్లప్పుడూ కూడా ఆయన పరిశుద్ధాత్మ యొక్క స్వరాన్ని వింటూ ఆయనకు లోబడుతూ మరి ఆయనకు తనను తాను ఆయన అప్పగించుకున్నాడు. సో వెన్ యూ ఒబే యువర్ సెల్ఫ్ టు ద లార్డ్ ఇన్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్, అప్పుడు మనలో ఆత్మీయ పరిపక్వత ఉన్నట్టు. రైట్, సో అది ఇంకొక మార్క్ లేకపోతే ఇంకొక క్వాలిటీ అని మనం చెప్పొచ్చు. నెంబర్ 4, 28వ వచనం చదవండి. 4వ లక్షణం, ఆత్మీయ పరిపక్వత ఉండవలసిన 4వ లక్షణం. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులుగా ఉంచెను. ఆ యావత్తు మందను గూర్చి మీ మట్టుకు మిమ్మల్ని గూర్చి జాగ్రత్తగా ఉండండి. జాగ్రత్త కలిగి ఉండుట, వాచ్ఫుల్నెస్. ఇంకో చోట మనం మత్తయి సువార్త 24 చూస్తాం, మెలకువగా ఉండుట, బీ వాచ్ఫుల్ లేక బీ విజిలెంట్. ఓకే, జాగ్రత్త కలిగి ఉండుట. సో ఎందుకు అంటే ఇది ముందు కూడా మీతో చెప్పాను కదండి, క్రూరమైనటువంటి తోడేళ్ళు ఉన్నాయి మన చుట్టూ. ఓకే, సో కాబట్టి దేవుని లో ఎదగకుండా చేసేటటువంటి మనల్ని మిస్గైడ్ చేసేటటువంటి మనుషులు, ఓకేనండి, మిస్గైడ్ చేసేటటువంటి బోధలు, మిస్లీడ్ చేసేటటువంటి మనుషులు చాలామంది మన చుట్టూ ఉంటారు. సో అందుకే మనం చాలా జాగ్రత్తగా
ఉండాలి. ఏదో గుడ్డిగా మరి మనము వెళ్ళిపోకూడదు. లేకపోతే ఎవరైతే చెప్తే అది మరి మనము నమ్మేయకూడదు. ఎవరైతే చెప్తే మరి మనది చేసేయకూడదు. ఎవరిలాగా మనం ఉండాలి? బెరయా వాసులాగా ఉండాలని నేను ఎప్పుడు చెప్తుంటాను కదండి. ఇదే అపోస్తుల కార్యాల్లో 17:11 వాళ్ళు ఏం చేశారంటే ప్రతి దానిని కూడా ఎవరైతే చెప్పిన దానిని వాక్యం లేఖనములలో అలా ఉన్నవో లేవో అని వారు పరిశోధించుచూ వచ్చిరి అని ఉంది కదండి. సో ఆ రీతిగా మనం జాగ్రత్త పడాలి. అప్పుడు ఇక మరి మనము మిస్గైడ్ అయ్యే ఛాన్స్ ఇక ఉండదన్నమాట. ఇక తప్పుదారిలో వెళ్ళే అవకాశం అనేది ఇక ఉండదు. తప్పుడు బోధలకు మనల్ని మనం అప్పగించుకునే అవకాశం అనేది మనకు ఉండదు. లేకపోతే రాంగ్ పర్సన్ని మనం ఫాలో అయ్యేటటువంటి అవకాశం అయితే ఇక మరి మనకు ఉండదు. ఎప్పుడైతే మరి మనము జాగ్రత్త కలిగి మెలకువ కలిగి ఉంటామో. సో జాగ్రత్త కలిగి ఉండుట అనేది ఇంకొక ఆత్మీయ పరిపక్వతకు నిదర్శనం లేక గుర్తు. నెంబర్ 5 చదవండి 29 నుంచి 31 దాకా. నేను వెళ్ళిపోయిన తరువాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించినని నాకు తెలియను. వారు మందను కనికరింపరు, మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోగలనని వంకర మాటలు పలుకు మనుషులు మీలోనే బయలుదేరుతారు. కావున నేను 3 సంవత్సరములు రాత్రింబగళ్ళు కన్నీళ్లు విడుచు ప్రతి మనుషునికి మానక బుద్ధి చెప్పితునని మీరు జ్ఞాపకం చేసుకొని మెలకువగా ఉండుడి. రైట్. సో ఆ మాట కూడా ఇక్కడ చూసాక మెలకుగా ఉండుడి. సో ఒక మాట చెప్పాలంటే మరి మనకు కావలసినది ఏంటి అంటే డిజర్న్మెంట్, తెలుగులో వివేచన మరి మనము కలిగి ఉండాలి. ఆత్మీయ పరిపక్వతనాలు ఉందా లేదా అని ఎప్పుడు తెలుస్తుందంటే నేను ఒక విషయాన్ని వివేచించినప్పుడు. అందుకే మీకు చెప్పాను, ఏదో గుడ్డిగా మరి మనము ఏదో నమ్మేది లేకపోతే చేసేది వెళ్ళేది కాదు, కానీ వివేచించి నిదానించి ఆలోచించి ఓకేనండి వాక్యపు వెలుగులో దేవుని పరిశుద్ధాత్మ యొక్క నడిపింపుతో మనం ఒక విషయాన్ని వివేచించాలి. ఒక వ్యక్తిని కానీ ఒక విషయాన్ని కానీ మనం చేసే పనులను కానీ మనం నమ్మేటటువంటి సిద్ధాంతాలను కానీ ఓకే ఏది ఎనీథింగ్ వాట్ యూ నీడ్ టు హ్యావ్ డిజర్న్మెంట్. ఓకేనండి. సో అప్పుడు ఓకేనండి మరి మనము జాగ్రత్త పడి మనల్ని మనము కాపాడుకుంటాం, మనల్ని మనము భద్రపరుచుకోగలుగుతాం. అందుకే పౌలు జాగ్రత్తగా ఉండమన్నాడు, మెలకువగా ఉండమన్నాడు. దీని అర్థం ఏంటంటే వివేచన కలిగి ఉన్నప్పుడు మనం మెలకువగా ఉంటాము, జాగ్రత్తగా ఉంటాం. సో కాబట్టి మరి మనలో వివేచన లేదు అంటే దట్ మీన్స్ వీఆర్ నాట్ స్పిరిచువల్లీ మెచ్యూర్డ్. ఆత్మీయ పరిపక్వత మనలో లేదు. ఇంకా ఆత్మీయంగా మనం పసిపిల్లలాగే. ఇప్పుడు చూడండి, పసిపిల్లలకి వివేచన ఉండదు. అంటే చిన్న వాళ్ళకి తెలియదు. ఓకేనండి. వాళ్ళు ఓకే ఎవరైతే చెప్తే అది నమ్మేది ఎవరండి? పసిపిల్లలు కదా. ఓకే పెద్దవాళ్ళము మనము ఎవరైతే చెప్తే అది మనం నమ్మం కదా. ఇప్పుడు ఎవరో వచ్చి మీరు ఇది వ్యాపారం చేయండి, లేకపోతే ఇంత డబ్బులు కట్టండి, లేకపోతే అలా చేయండి, ఇది చేయండి, మీకు అంత వస్తుంది ఇంత వస్తుంది చెప్పారనుకోండి, మనం ఏం చేస్తాం? వెంటనే చేయం కదా. ఏం చేస్తాం? మనం ఆలోచిస్తాం. అది పెద్దవాళ్ళు అలా ఆలోచించే శక్తి మనకు ఉంటుంది, చిన్నపిల్లలకు ఉండదు. ఓకే అయితే ఇప్పుడు ఆత్మీయ జీవితంలో మరి మనం పసిపిల్లలుగానే ఇంకా ఉన్నట్లయితే మనకు వివేచన ఉండదు. అందుకే ఆత్మీయతలో మనం పెద్దవారి స్థితికి ఎదిగినప్పుడు అప్పుడు మరి మనకి ఏముంటుందండి? వివేచన ఉంటుంది. అప్పుడు మరి మనము స్పష్టంగా వివేచించగలం. అప్పుడు మనకున్నటువంటి కన్ఫ్యూజన్ కూడా పోయి ఒక క్లారిటీ వస్తుంది. పలానా విషయంలో, మీ పర్సనల్ లైఫ్ విషయాల్లో, మీ ఫైనాన్షియల్ మ్యాటర్స్లో, మీ ఫ్యామిలీ విషయాల్లో, మీ పిల్లల విషయాల్లో, మీ కెరీర్ విషయంలో, ఓకే మీ స్టడీస్ విషయంలో, ఓకే ఎనీథింగ్ నేమ్ ఇట్, ఎనీథింగ్ A to Z అన్ని విషయాలు కూడా మనకు దేవుడు క్లారిటీ ఇస్తారు. సో ఆ వివేచన మనకు ఉండాలి. ఓకే సో ఎప్పుడైతే మనం ఈ లక్షణాలన్నీ కలిగి ఉంటామో అప్పుడు దేవుని యొక్క కృపలో మరి మనము ఎదిగేవారుగా ఉంటాము. ఈ గ్రోత్ అనేది ఎవరు ఇవ్వాలి అంటే దేవుడే మనకు అనుగ్రహిస్తారు. ఆయన కృప ద్వారా మనం ఎదగడానికి మరి దేవుడు మరి మనకు సహాయపడతారు. మరి అన్ని విషయాల్లో ఎవరు మనకు మాదిరి అని మనం చూసుకుంటే ఇంతకుముందే చూసుకున్నాం కదా, పౌలు మరి దీనికి మనకు ఒక మంచి మాదిరి. పాల్ యాజ్ ఎ మోడల్ ఆఫ్ స్పిరిచువల్ మెచ్యూరిటీ. ఓకే సో ఏ రీతిగా ఆయనే ఒక మంచి మాదిరిని చూపించారు కదా. వారి మధ్య 3 సంవత్సరాలు ఎఫెసులో ఉన్నప్పుడు చెప్తున్నాడుగా పెద్దలతో, ఎలాగ నేను మీ మధ్య నడుచుకున్నానో, ఎలాగ యథార్థంగా ఆయన ఉన్నాడో, ఎలాగ వారికి అన్ని విషయాలు ఏది దాచుకోకుండా అన్ని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా ఓకే దానికి ఇంకా ఆయన ఏమీ కలపలేదు, ఇంకేమీ తీసేయలేదు. లేక వారికి నచ్చినట్టుగా ఏమీ ఆయన చెప్పలా. లేక వారు కోరుకున్న విషయాలే ఈ రోజుల్లో ఈనాటి ఓకే సంఘము ఆశిస్తున్నట్టుగా ఆయన లేడు. ఓకే ఆయన మనుషులు ఎప్పుడు కూడా సంతోషపెట్టడానికి ఆ మాటలు ఈ మాటలు చెప్పలేదు.
ఆయన దేవుణ్ణి సంతోషపెట్టడానికి వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా ఆయన ధైర్యంతో ఆయన వారికి బోధించారు. అన్ని విషయాలు ఆయన మాట్లాడారు. కేవలము ఆశీర్వాదమే కాదు, శాపం గురించి, కృప గురించి కాదు, తీర్పు గురించి. అంటే నాణానికి రెండు వైపులా ఉంటాయి కదా, అన్ని విషయాల గురించినటువంటి అవగాహన ఆయన ప్రజలకు తెలియచేసి, ఓకే, వారిని సిద్ధపరిచి ఆ రీతిగా ఒక మంచి మాదిరిని వారి మధ్య ఆయన చూపించారు. ఓకే, అది పౌలు ఒక మంచి మాదిరిగా మనకున్నారు ఈ అధ్యాయంలో. కాబట్టి మరి మనం ఇప్పుడు ఆత్మీయంగా ఎదగాలి. ఆత్మీయంగా ఎదగడానికి మనకు దేవుని యొక్క వాక్యం ఎంతగానో సహాయపడుతుంది. ఓకే, అన్ని కోణాల్లో నుంచి మన జీవితాన్ని పరిశీలించేది దేవుని యొక్క వాక్యం, రైట్? సో కాబట్టి అందుకే స్పిరిచువల్ మెచ్యూరిటీ ఈజ్ వర్డ్ షేప్డ్ అని ఇక్కడ ఒక లైన్ మీరు చూస్తున్నారు. ఓకే, సో కాబట్టి ఈ ఆత్మీయ పరిపక్వత అంతా కూడా ఒక మాటలో చెప్పాలంటే, ముగింపులో ఉన్నాం కదా, ఇంకా ముగిస్తున్నాను. మరి దేవుని యొక్క వాక్యము చేతనే ఈ ఆత్మీయ పరిపక్వతలో ఒక వ్యక్తి ఎదుగుతాడు. రూటెడ్ ఇన్ గ్రేస్ అండ్ ట్రూత్. ఓకే, కృపలోను సత్యంలోను మన జీవితాలు వేరు పారి ఉండాలి. అలాగే ఇక మరి మనము అంతం వరకు నమ్మకంగానే ఉండాలి. ఇక దేవుని మీద, ఆయన వాక్యం మీద. చివరికి ఆ వాక్యం చూసాం కదండి, పౌలు గారు ఆ సంఘ పెద్దల్ని ఎవరికి అప్పగించడానికి చివరిగా 31వ వచనం ప్రకారం చూస్తే దేవునికి 32లో ఉంటుందండి. ఇప్పుడు దేవునికిని ఆయన కృపావాక్యమునకు మిమ్మును అప్పగించుచున్నాను అంటున్నాడు కదా, చూసారా 32లో. కాబట్టి దేవునికిని ఆయన కృప వాక్యము. సో కాబట్టి దేవుడు మీద ఆయన ఫోకస్, అలాగే దేవుని యొక్క వాక్యం మీద ఆయన ఫోకస్ ఉంది. సో కాబట్టి ఆ రీతిగా ఆయన ఒక ఆత్మీయ మాదిరిని చూపించి ఒక ఆత్మీయమైనటువంటి పరిపక్వత కలిగిన వ్యక్తిగా ఆయన ఉండి మరి ఆ విషయాలను వారికి తెలియచేయడం జరిగింది. సో కాబట్టి ఈ మాటలు వింటున్నటువంటి మరి మనం ఈరోజు ఈ యొక్క అధ్యాయంలో మనం చూసినప్పుడు ఆత్మీయ పరిపక్వతలో మరి ఎదగవలసిన అవసరత ఎంత ఉందో మనకి ఇక్కడ అర్థమవుతుంది కదండి. సో కాబట్టి దీన్ని ఆధారం చేసుకుని ఈరోజు మనందరూ కూడా ప్రార్థన చేద్దాం. ప్రభువా, మరి నేను నా యొక్క ఆత్మీయ జీవితంలో నేను ఎదగడానికి మీరు నాకు సహాయం చేయండి అని ప్రార్థన చేద్దాం. అలాగే ఆత్మీయ పరిపక్వత, అది కదా మన అంశం ఈరోజు ఈ అధ్యాయంలో నుంచి. సో ప్రభువా, మరి నేను నా ఆత్మీయ పరిపక్వతలో ఎదగాలి. ఇప్పటిదాకా మనం చూసాం కదా, ఆత్మీయ పరిపక్వతలో ఉన్నప్పుడు ఏ రీతిగా మరి మనము మరి తగ్గింపును కలిగి, వివేచనను కలిగి, మరి ఆయన యొక్క మరి చిత్తాన్ని గ్రహించి దేవుని యొక్క మరి బోధలో ఎదిగేవారుగా ఉంటామో, ఈ అన్ని విషయాలు కూడా దేవా నీవు నాకు సహాయం చేయ తండ్రి అని ఈరోజు మరి మనము ప్రార్థన చేద్దాం. సో ఒకవైపు మనం దేవునిలో ఎదుగుతూ, ఇక దేవుడు మనకిచ్చేటువంటి ప్రతి ఒక్క అవకాశాన్ని కూడా మరి మనం ఉపయోగించుకుంటూ దేవునిలో ఎదగడానికి ప్రభువు పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేయనుగాక. ప్రార్థన చేద్దామండి. మరి ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. ప్రేమగల తండ్రి, మహాపరిశుద్ధుడా ప్రభువా, ఈ రోజున అపోస్తుల కార్యాల గ్రంథంలో 20వ అధ్యాయం ద్వారా మీరు మా అందరితో మరి పౌలు జీవితానికి మాదిరిగా ఉంచి ఆత్మీయ జీవితము, ఆత్మీయ పరిపక్వతలో మేమందరూ కూడా ఎలాగా ఎదగాలో తండ్రి మీరు మాతో మాట్లాడి ఉన్నారు ప్రభువా. అయ్యా, పౌలు జీవితంలో అనేక శ్రమలు, ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు మీరు తోడుగా ఉండి ఆయనతో మాట్లాడుతూ, ఆయన నడిపిస్తూ, అయినా మరి ఆయన మీలో ఎదుగుటకు ఎంతగానో మీరు సహాయం చేసినందుకు మీకు స్తోత్రాలు. అలాగే ఆయన కూడా ఎంతోమంది జీవితాలలో ఎన్నో స్థలాలకు ఆయన వెళ్ళి ప్రభువా, ఎంతోమందికి అయ్యా మరి యూదులైనా వారు గ్రీసు దేశస్తులు అన్యులు అయినప్పటికీ కూడా వారికి దేవుని యొక్క సువార్తను ప్రకటించి, వాక్యమును బోధించి, వారి కొరకు ప్రార్థన చేసి వారందరినీ కూడా దేవుని కొరకే సిద్ధపరిచినటువంటి ఒక సాధనంగా మీరు అతన్ని వాడుకున్నందుకు స్తోత్రాలు ప్రభువా. మరి ఈ రోజున మమ్మల్ని అందరినీ కూడా అటువంటి సాధనాలుగా మీరు సిద్ధపరచాలని మీరు కోరుకుంటున్నందుకే స్తోత్రాలు తండ్రి. ప్రియ పరిశుద్ధాత్మ దేవుడా, మమ్మల్ని అందరినీ కూడా అయ్యా మీకు మీ కృపా వాక్యమునకు నేను అప్పగిస్తున్నాను ప్రభువా. ఈ రోజున ఈ యొక్క ఆన్లైన్
ప్రభు బైబిల్ స్టడీలో ఎవరైతే జాయిన్ అయి ఉన్నారో వారందరిని బట్టి మీకు స్తోత్రాలు. వారిని, వారి కుటుంబాలను మరి పేరు పేరున దీవించండి. ఎక్కడెక్కడ నుంచి వారు జాయిన్ అవుతున్నారు ప్రభువా, మరి వారిని, వారి కుటుంబాలను, వారు వెళ్ళేటటువంటి ఆరాధనా స్థలములను ప్రభువా మీరు దీవించమని కూడా ప్రార్థన చేస్తున్నాం. మేమందరూ కూడా ప్రభా దేవునిలో ఎదగాలి, ఆత్మీయ పరిపక్వతలోకి ఎదగాలని ఒక ఆశతో మేము ప్రార్థన చేస్తున్నాం నాయన. మీరే దర్శించండి ప్రభువా. అలాగే ఎవరెవరైతే ఈరోజు ప్రార్థన అవసరతలు కలిగి వచ్చారో మరి బిడ్డలందరినీ కూడా పేరు పేరున దీవించండి ప్రభువా. మాకు చాలిన దేవుడు తండ్రి ప్రభువా. ప్రతి పరిస్థితుల్లో కూడా మీరు గొప్ప కార్యాలు చేసే దేవుడు, మా పట్ల ఒక మంచి ప్రణాళిక కలిగి ఉన్న దేవుడు నాయన. మేము అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే ఇంకా అత్యధికమైన మేలును దయచేసి దేవా, ఈ రోజున ఎవరైతే ఈ మరి గ్రూప్లో ఉన్నారో బిడ్డలందరినీ బట్టి స్తోత్రాలు. వారి అవసరాలు మీరు ఎరుగుదురు ప్రభువా. అయ్యా, మేము చెప్పడానికంటే ముందు మీరు వాటిని ఎరిగి ఉన్న దేవుడు నాయన. అందుని బట్టి స్తోత్రాలు. ప్రతి ఒక్క బిడ్డ యొక్క అవసరతను కూడా మీరు కలుసుకోండి, వారిని దర్శించండి, నడిపించండి, ఆదరించండి, ధైర్యపరచండి ప్రభా. ఎవరైనా విశ్వాసంలో, ఆత్మీయ జీవితంలో బలహీనంగా ఉంటే ప్రభా దయచేసి మీరు వారిని బలపరచండి, లేవనెత్తమని, పైకి లేవనెత్తమని అయ్యా మీ రోజు చూసామయ్యా. అవును, ఐతుకుని ఏ రీతిగా అయితే చనిపోయిన స్థలం నుంచి తిరిగి లేపారో అలాగే తండ్రి ప్రభువా మీరు మమ్మల్ని ఆత్మీయంగా కూడా పైకి లేపగలరు, మాకు తిరిగి జీవాన్ని ఇవ్వగలరు, మీరు మమ్మల్ని బలపరచగలరు అని మేము నమ్ముతున్నాము నాయనా. అటువంటి కృపను విడుదల పొందుకోవడానికి సహాయం దయచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి. మీ యొక్క వాక్యాన్ని ధ్యానించడం ద్వారా మా యొక్క అంతరంగంలో గొప్ప మేలు, గొప్ప మార్పు జరుగులాగున కృప చూపించమని కూడా ప్రార్థన చేస్తున్నాము నాయన తండ్రి ప్రభువా. క్రీస్తు యొక్క వాక్య జ్ఞానంలో మేమందరూ కూడా ఎదుగుట ద్వారా మా జీవితాల్లో గొప్ప మార్పు, గొప్ప రూపాంతరపు అనుభవాన్ని మేము పొందుకోవాలని, మా కుటుంబంలో ఉన్నటువంటి వారు, మా యొక్క బంధువులు, ఇరుగు పొరుగు వారు, స్నేహితులు ప్రభువా ఇందులో ఉన్న ఆశీర్వాదాన్ని పొందుకోవాలని కూడా మేము ప్రార్థన చేస్తున్నాం. అయ్యా మీరు ఆ రీతిగా ప్రతి ఒక్కరికి అయ్యా మరి వారికి అవసరాలను తీర్చి నడిపించమని కూడా ప్రార్థన చేస్తూ, ఏ సంగతులు అయితే ఈరోజు విన్నామో వాటిని మర్చిపోకుండా వీటిని ధ్యానించుకుంటూ క్రీస్తులో ఆత్మీయ పరిపక్వతలో ఎదిగే కృప మా అందరికీ కూడా, అలాగే నేటి సార్వత్రిక సంఘానికి ఈ కృపను అనుగ్రహించి నడిపించమని యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధ నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం మనందరికీ, దేవుని బిడ్డలందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడే ఉండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ రావడండి. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్గా టైం అయింది కాబట్టి మీకు నేను షేరింగ్కి మరి టైము ఇవ్వట్లేదు. లేదు, ఒకవేళ ఎవరైనా షేర్ చేయాలనుకుంటే మరి 1 or 2 people యూ కెన్ షేర్, మీరు పంచుకోవచ్చు. ఈరోజు మీరు నేర్చుకున్నటువంటి విషయాలు ఏమైనా ఉంటే షేర్ చేయాలనుకుంటే దయచేసి షేర్ చేయండి. ఈరోజు విన్నటువంటి వాక్యంలో నుంచి మీరు నేర్చుకున్న విషయాలు ఏమైనా ఉంటే షేర్ చేస్తారు ఎవరైనా? రైట్, ఓకే, నో ప్రాబ్లం. మేబీ నెక్స్ట్ వీక్ కొంచెం టైం తీసుకొని మీరు ఒకవేళ షేర్ చేయాలనుకుంటే షేర్ చేయొచ్చు, నో ప్రాబ్లం. రైట్, ఓకే. నెక్స్ట్ వీక్ మరి 21వ అధ్యాయాన్ని చదివి ప్రార్థన పూర్వకంగా మరి రావాల్సిందిగా కోరుతున్నాను. దీన్ని మనము రికార్డ్ చేస్తున్నాం కాబట్టి ఎవరైనా ఒకవేళ పూర్తిగా ఫాలో అయి ఉండకపోతే, లేక లేట్గా జాయిన్ అయి ఉంటే దయచేసి ఈ రికార్డెడ్ సెషన్ మళ్ళీ మీకు పంపిస్తాం కాబట్టి ఎంటైర్ సెషన్ మీరు దాన్ని ఒకసారి మళ్ళీ ప్రార్థన పూర్వకంగా వినండి. ప్రభు కూడా ఇంకా ఎన్నో విషయాలు మనతో మాట్లాడతారు. రైట్, గాడ్ బ్లెస్ యూ ఆల్. వచ్చే వారం మళ్ళీ ఇలాగే మనం కలుసుకుని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ప్రైజ్ ది లార్డ్.